ఓకే. అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. ఒక పని చేయండి, అది స్టార్టింగ్ నుంచి అది ఇమేజ్ చూపించండి, జస్ట్ కాన్ఫిగరేషన్ ఒకటే చూద్దాం. ఫస్ట్ ఏ కాన్ఫిగరేషన్ చేస్తామన్నది. ఓబిడి. సో ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం, క్రియేషన్ ఆఫ్ కస్టమర్ అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం. ఓకే, ఫస్ట్ అకౌంట్ క్రియేట్ చేస్తున్నాం కాబట్టి మనం ఏం చేయాలి, సారీ, OBD2 లోకి వెళ్ళాలి. ఫస్ట్ మనం క్రియేట్ చేయాల్సింది. ఓకే, OBD2 లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళారు కదా, OBD2 లోకి వెళ్ళారు. ఇప్పుడు వెళ్ళిన తర్వాత మనం ఏం చేయాలి, ఫస్ట్ డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేయాలి, అంతే కదా. OBD2 అకౌంట్స్ గ్రూప్స్ క్రియేట్ చేస్తున్నాం కదా, గ్రూప్స్ దగ్గర ఒక నేమ్ ఇవ్వండి. డొమెస్టిక్ కస్టమర్ కదా, మీ కంపెనీ కోడ్ నితీష్ కదా, NIDC అని ఇవ్వండి, అంటే డొమెస్టిక్ కస్టమర్ అని అర్థం. కింద రాయండి డొమెస్టిక్ కస్టమర్ ఫర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ రాయండి. రాశారు కదా. తర్వాత కింద జనరల్ డేటా ఉంది చూడాలి, క్లిక్ చేయండి జనరల్ డేటా మీద. చూసారా, ఫీల్డ్ స్టేటస్, ఇవన్నీ ఫీల్డ్ స్టేటస్ అనమాట. అంటే మనం అకౌంట్స్ గ్రూప్స్ కి సంబంధించినటువంటి నాయిస్ వస్తుంది పక్కన. అకౌంట్స్ గ్రూప్ కి సంబంధించినటువంటి టోటల్ ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఈ గ్రూప్స్ నుంచి మనం కంట్రోల్ చేస్తాం. ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ కి సంబంధించిన దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్ సంబంధించి ఏమైనా అడ్జస్ట్ చేయాలన్నప్పుడు అడ్రస్ దగ్గర క్లిక్ చేయండి. అడ్రసెస్ చూసారా, ఇవన్నీ ఆప్షనల్ లో ఉన్నాయి. అంటే సర్ప్లస్ లో ఉంటే కనిపించవు, రిక్వైర్డ్ ఎంట్రీలో ఉంటే మనకి ఏది కావాలంటే అది రిక్వైర్డ్ లో పెట్టుకుంటాం. ఆప్షనల్ లో కనపడితే అది వాడితే వాడతాం, లేకపోతే లేదు ఆ ఫీల్డ్ అనేది. సో ఈ మూడు మనం తెలుసుకోవాలి. డిస్ప్లే అనేది మనకు అవసరం లేదు, దాని గురించి మనం ఏం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదనమాట. సో మనకి ఈ మూడు అనేది చాలా ఇంపార్టెంట్. సో అంటే వీటిలో అంటే అకౌంట్స్ గ్రూప్స్ లోనే ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కూడా ఉంటుంది. అకౌంట్ పేయబుల్ అవ్వచ్చు, అకౌంట్ రిసీవబుల్ అవ్వచ్చు. మనం కస్టమర్ కి సంబంధించినటువంటి లేకపోతే వెండర్ కి సంబంధించినటువంటి గ్రూప్స్ లో దానికి సంబంధించిన కాన్ఫిగరేషన్స్, ఏ ఫీల్డ్ రిక్వైర్డ్, ఏ ఫీల్డ్ నాట్ రిక్వైర్డ్, ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలంటే ఆ అకౌంట్స్ గ్రూప్స్ నుంచే మనం కంట్రోల్ చేస్తాం. ఓకే, క్లియర్ కదా. క్లియర్. సో ఇప్పుడు బ్యాక్ వెళ్ళండి. అంటే మీరు అకౌంట్ గ్రూప్ క్రియేట్ చేస్తారంటే దానికి కిందే అకౌంట్ గ్రూప్స్ కూడా ఉన్నాయి, అవునా కదా. బ్యాక్ వెళ్ళాలంటే ఎస్కేప్ అనే బటన్ ప్రెస్ చేయండి. ఎస్కేప్ కొట్టండి, వెళ్ళిపోతుంది బ్యాక్. మీరు అలా వెళ్ళాల్సిన పని లేదు. కీబోర్డ్ లో ఎస్కేప్ ఉందా, అట్లా. తర్వాత చూడండి, మార్కెటింగ్ ఉంది, కంట్రోల్ ఉంది, ఇవన్నీ చాలా ఉన్నాయి అనమాట. ఒక్కొక్క ఫీల్డ్ లో ఒక్కొక్క ఫీల్డ్ స్టేటస్ సంబంధించిన గ్రూప్స్ అన్ని ఉంటాయి అనమాట. ఓకే, ఇప్పుడు సేవ్ చేయండి. ఇప్పుడు క్రియేట్ అయిపోయిందా, జస్ట్ మనం నేమ్ సేవ్ చేయండి అంతే. ఇంతకుముందు చేసాం కదా మనం, చూసారా. అంటే ఒక చిన్న గ్రూప్ క్రియేట్ చేస్తున్నాం మనం, గుర్తుపెట్టుకోండి. డేటా వాస్ సేవ్డ్, ఒక గ్రూప్ అనేది ఇచ్చాము. అది దేనికి సంబంధించిన గ్రూప్, అది డొమెస్టిక్ కస్టమర్ అని దానికి సంబంధించిన గ్రూప్ అది. కింద ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ కింద ఉన్నాయి చూడండి. జనరల్ డేటా ఉంది, కంపెనీ కోడ్ డేటా ఉంది, సేల్స్ డేటా ఉంది. ఇవన్నీ కూడా ఫీల్డ్ స్టేటస్. అంటే గ్రూప్స్ నుంచి ఫీల్డ్ స్టేటస్ కూడా ఉంటుంది అన్నమాట, కనెక్ట్ అయి ఉంటుంది. ఇప్పుడు డొమెస్టిక్ కస్టమర్ కి సంబంధించి మీరు ఏ చేంజెస్ చేసుకోవాలన్నా, ఏ కాన్ఫిగరేషన్ చేసుకోవాలన్నా కింద ఉన్నటువంటి ఫీల్డ్ స్టేటస్ ద్వారా చేసుకుంటున్నాం. ఓకే, క్లియర్ కదా. క్లియర్. ఓకే, రైట్. సో నెక్స్ట్ బ్యాక్ వెళ్ళండి. సేవ్ అయిపోయింది కదా. వెయిట్. నెక్స్ట్ ఇంకొక కస్టమర్ మీరు క్రియేట్ చేయాలనుకో, సేమ్ టీ కోడ్ టైప్ చేయాల్సిన అవసరం లేదు. OBD2 అనేది టైప్ చేయాల్సిన అవసరం లేదు. అక్కడ రీసైకిల్ బిల్ నుంచి చూడండి, దాని పక్కన ఒక సింబల్ ఉంది చూడండి, ప్రింటర్ లా ఉంది. అది సారీ, అది కాదు. ప్రింటర్ పక్కన, దాని పక్కన ఇంకో సింబల్ ఉంది చూడండి, యారో మార్క్. క్లిక్ చేయండి దాని మీద. చూసారా, ఇంకొక డొమెస్టిక్ కస్టమర్ కానీ లేకపోతే ఏదో ఒక గ్రూప్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం ఏం గ్రూప్ క్రియేట్ చేయాలి, ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ ని క్రియేట్ చేయాలి. అంటే OBD2 అనే ట్రాన్సాక్షన్ కోడ్ ఇవ్వకుండానే మీరు డైరెక్ట్ గా మీరు ఇక్కడ కస్టమర్ ని క్రియేట్ చేస్తున్నారు, కస్టమర్ గ్రూప్స్ ని క్రియేట్ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి, ఇంటర్నేషనల్ కస్టమర్ ని క్రియేట్ చేయాలి మీరు. ఓకేనా. పైన ఏమని ఇచ్చారు, నితీష్ IC ఇంటర్నేషనల్ కస్టమర్ అండ్ ఇంటర్నేషనల్ కస్టమర్ గ్రూప్ అని రాసి మీ కంపెనీ కోడ్ ఇవ్వండి పక్కన.
అంటే మీకు గుర్తుంటుంది అనమాట. రావట్లేదు NITT. రాకపోతే ఒక పక్కన ఒక లెటర్ తగ్గించండి. NIT వరకే వస్తుంది. NIT వరకు వస్తుంది అంతే. సరే, పక్కన కస్టమర్ ఉంది కదా, ఫర్ తీసేయండి. లేకపోతే మీకు అర్థమవుతుంది, ఇంటర్నేషనల్ కస్టమర్ అంటే అర్థమవుతుంది. ఫర్ తీసేసి మీ కంపెనీ కూడా ఇవ్వండి. మీకు కొంచెం ఇబ్బంది ఏముంది, మీకు తెలుస్తుంది కదా. తెలుసు. ఇంటర్నేషనల్ కస్టమర్ అన్నారు, NITT. ఓకే, అర్థమవుతుంది, సెర్చ్ లో చూసుకోవచ్చు. కింద గ్రూప్స్ ఉన్నాయి తెలుసు కదా, ఒకసారి ఓపెన్ చేసి చూపించండి. ఈ గ్రూప్స్ అన్ని కూడా ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ ఓపెన్ చేయండి. ఇది అడ్రస్ ఓపెన్ చేశారా? చేశారా? చూసారా? ఇవన్నీ గ్రూప్స్ ఎలా కంట్రోల్ చేసుకో తెలుసు కదా మీకు. ఇప్పుడు సేవ్ చేసేయండి. సో మీరు ఇంటర్నేషనల్ కస్టమర్ కూడా క్రియేట్ చేశారు. అయిపోయింది కదా, ఇంటర్నేషనల్ కస్టమర్ అయిపోయింది. మీరు గుర్తుపెట్టుకోవాలి, NITT, NICC అవన్నీ గుర్తుపెట్టుకోవాలి. ఓకే. ఇప్పుడు వన్ టైం కస్టమర్ కూడా క్రియేట్ చేయాలి. ఒక గ్రూప్ నేమ్ ఇచ్చేసి వన్ టైం కస్టమర్ అని చెప్పేసి మీ కంపెనీ కోడ్ రాసి చేసేయండి. బ్యాక్ రండి. వన్ టైం కస్టమర్ సెలెక్ట్ చేస్తున్నారా? వన్ టైం కస్టమర్ అనే సెలెక్ట్ చేసుకోవాలి. ఎస్కేప్ పెట్టి బ్యాక్ రండి ఒకసారి. వన్ టైం కస్టమర్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేస్తున్నారా? చూసారా? వన్ టైం అకౌంట్ గ్రూప్ అన్నారు, గుర్తుందా? అంటే ఏంటి, మీరు ఒకసారి ఈ గ్రూప్ ను వాడతారు, తర్వాత ఇంకో వాడరు. దీన్ని ఎగ్జాంపుల్ చెప్తున్నాను మీకు. ఓకే. వన్ టైం అకౌంట్ గ్రూప్ అన్నమాట. ఇది ఆ కస్టమర్ ఒకసారి వాడతారు, రెండోసారి వాడలేరు మీరు. వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తే. ఓకేనా? ఓకే. ఒకసారే వాడతారు, తర్వాత పనికిరాదు ఇది. సో ఇప్పుడు ఇది మీకు ఆల్రెడీ చెప్పాను, మర్చిపోవద్దు, కంపల్సరీ అడుగుతారు ఇది. సో ఇప్పుడు మీరు ముగ్గురు కస్టమర్లు క్రియేట్ చేశారు. డొమెస్టిక్ కస్టమరు, ఇంటర్నేషనల్ కస్టమరు, వన్ టైం కస్టమర్ క్రియేట్ చేశారు. అర్థమైంది కదా? ఓకే. ఇప్పుడు అది మీరు సేవ్ చేయండి. సేవ్ చేశారు కదా, అయిపోయింది కదా. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి ఏంటో. క్రియేషన్ ఆఫ్ నంబర్ రేంజ్. క్రియేషన్ ఆఫ్ నంబర్ రేంజ్ XDN1 లోకి వెళ్ళండి. అంటే పైన గ్రూప్స్ క్రియేట్ చేసాం కదా, ఆ గ్రూప్స్ కి సంబంధించి నంబర్ రేంజ్ క్రియేట్ చేస్తున్నాం మనం. ఆల్రెడీ ఉన్నాయి కాబట్టి ఇప్పుడు మనం క్రియేట్ చేసాం కొత్తగా. వెయిట్. సో ఆల్రెడీ మనకి ఇక్కడ గ్రూప్స్ ఉన్నాయి కదా. సో ఉన్నాయి కాబట్టి మళ్ళీ 1, 2, 3 దగ్గర నుంచే నెంబర్స్ ఓవర్లాప్ అయిపోతాయి. కాబట్టి సిస్టమ్ లో ఉన్నవే తీసుకుంటాం. చూడండి, 01, 02, 03 ఉన్నాయి కదా, లైన్ లో ఉన్నాయి కదా, అవే తీసుకుందాం మనం. మళ్ళీ ఎందుకు క్రియేట్ చేయడం సపరేట్ గా? సో ఇంకా అవసరం లేదు, మనం చేయాల్సిన పని లేదు. సిస్టమ్ లో మనకి బై డిఫాల్ట్ గా నంబర్ రేంజ్ అనేది SAP వాళ్ళే మనకి ఇచ్చేసారు క్లియర్ గా. ఓకే. అందుకని మనం ఏం చేస్తాము, చెయ్యమన్నమాట, సపరేట్ గా చెయ్యం. మనం చేయకుండా ఉన్నవే మనం వాడుకుంటాం. ఓకేనా? చేయండి. నెక్స్ట్ కాన్ఫిగరేషన్ చూడండి, ఓపెన్ చేయండి. అసైన్ నెంబర్ రేంజ్ కస్టమర్ అకౌంట్. నెంబర్ రేంజ్ టు కస్టమర్ అకౌంట్. అసైన్ నంబర్ రేంజెస్ టు కస్టమర్ అకౌంట్. టూ లేదు కదా. ఓకే, కస్టమర్ అకౌంట్ గ్రూప్ అన్నాడు. OBAR లోకి వెళ్ళాలి మీరు. ఎలాంటి /n. ఎన్నో కాన్ఫిగరేషన్ మనం చేస్తుంది? థర్డ్ వన్ అంతే. థర్డ్ వన్. అసైన్ నంబర్ రేంజెస్ పొజిషన్ గ్రూప్ తీసుకోండి.
ఈ డొమెస్టిక్ ఇవ్వాలా ఫస్ట్? పొజిషన్కి వెళ్ళారా? ఏదో ఒకటి ఇవ్వండి. ఏం అడిగాడు అక్కడ? వచ్చినాయి మీరు క్రియేట్ చేసినాయని వరుసగా వచ్చేస్తున్నాయా? డొమెస్టిక్ కస్టమర్ కి 01 ఇవ్వండి, ఇంటర్నేషనల్ కస్టమర్ కి 02 ఇవ్వండి, వన్ టైం కస్టమర్ కి 03 ఇవ్వండి. చూసారు ఎంత బాగా వచ్చిందో? NITT అని పెట్టడం వల్ల లాస్ట్ లో క్లారిటీగా ఉంది, ఎత్తుకునే పని లేకుండా. ఏ దేనికో మైండ్ పని చేయదు ఒక్కొక్కసారి. ఇంత నీట్ గా పెట్టుకున్నాం కాబట్టి, మీరు కాన్ఫిగరేషన్ చేస్తున్నారు కాబట్టి మీకు అర్థం అవుతుంది. ఓకేనా? సేవ్ అనేది టైప్ చేయండి. సేవ్ చేస్తే సేవ్ అయిపోయింది. సో మనం గుర్తుపెట్టుకోవాలి, ఒక్కొక్క దానికి 01, 02, 03 అని నంబర్ రేంజెస్ ఇచ్చాం. ట్రాన్స్పోర్ట్ రిక్వెస్ట్ క్రియేట్ చేయట్లేదు అంటే మనకు ఆల్రెడీ తెలుసు కాబట్టి. తర్వాత ఇప్పుడు ఇంతకుముందు మనం టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి క్రియేట్ చేసాం, గుర్తుందా మనకి? టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం, గ్లోబల్ సెట్టింగ్స్ లో చేసాం. ఎందుకు చేసాము అంటే టాలరెన్స్ గ్రూప్ అనేది ఇది టాలరెన్స్ గ్రూప్ ఇస్ నథింగ్ బట్ ఎంప్లాయీస్ ఆథరైజేషన్ గ్రూప్ అని చెప్పాను మీకు. అంటే ఎంప్లాయీ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే టాలరెన్స్ గ్రూప్ నుంచి ఆథరైజేషన్ అనేది ఇవ్వాలి మనం. యూజర్ నేమ్ అనేది అసైన్ చేయాలి కంపల్సరీ టాలరెన్స్ గ్రూప్ కి, చేయకుండా అవ్వదు. అట్లాగే వీళ్ళకి కూడా ఒక టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అది లేకుండా డాక్యుమెంట్ పోస్ట్ చేయలేడం అనేది కష్టం రియల్ టైమ్ లో. బట్ మనకి పోస్ట్ అయింది నిన్న, మీకు ఎలా అయిందో నాకే అర్థం అవ్వాలి. టాలరెన్స్ ఎర్రర్ వస్తుంది కదా, అప్పుడు చేద్దాం అనుకున్నాను నేను. టాలరెన్స్ ఎర్రర్ వస్తుంది కదా, అప్పుడు చేద్దాంలే, ఒక్క ఎర్రర్ కూడా చెప్పకపోతే బాగోదని చెప్పేసి నేను అప్పుడు చేద్దాం అనుకున్నాను. ఎందుకంటే చాలా సింపుల్ గా నేర్చుకుంటున్నాం కదా SAP మనం. అంటే మీరు ఫిజికల్ గా మెంటల్ స్ట్రగుల్ పడకుండా నేర్చుకున్నారు అనుకోండి, రేపు ఎర్రర్స్ వచ్చినప్పుడు మీకు వాట్ ఇది వాట్ అని తెలిస్తే ఎర్రర్స్ వచ్చినప్పుడు ఆడుకుంటారు ఇంకా. ఓహో అక్కడ చేయాలి ఇక్కడ చేయాలి, అదే ఫస్ట్ నుంచి మిమ్మల్ని ఇబ్బంది పెట్టాను అనుకోండి, 2 రోజులు క్లాస్కి వచ్చి 3వ రోజు మనకెందుకు వెళ్ళిపోతారు, నా డబ్బులు నాకు వస్తాయి, మీరు రిస్క్ అవుతారు. అర్థమైందా? అవునా కదా పాయింట్? మనం తీసుకునేది 5,000, చెప్పిన వరకు పర్ఫెక్ట్ గా చెప్దాం కంప్లీట్ గా. ఓకేనా? అదే అనుకున్నాం. సో డిఫైన్ టాలరెన్స్ గ్రూప్ అన్నారు. సో ఈ టాలరెన్స్ గ్రూప్ కి మామూలుగా ఇది క్రియేట్ చేయాలన్నమాట. ఇది గుర్తుపెట్టుకోండి, వెండర్ కి చేసిన అంటే అకౌంట్ పేయబుల్ లో అకౌంట్ రిసీవబుల్ ఇద్దరికి ఒకటే చేయాలి, రెండు చేయకూడదు. అక్కడ ఒకసారి చేయకూడదు. ఓకేనా? టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకేసారి క్రియేట్ చేయాలి, రెండోసారి క్రియేట్ చేయకూడదు. కస్టమర్ అండ్ వెండర్ అంటే అకౌంట్ పేయబుల్ లో ఇద్దరికి ఒకటే. మామూలుగా అయితే అకౌంట్ రిసీవబుల్ లోనే చేయలేదు, రెండు కంప్లీట్ అయిన తర్వాత చేయాలి వాస్తవంగా అయితే. ఏదేమైనా సరే వెండర్స్ కి కస్టమర్స్ కి ఇద్దరికి ఒకటే గ్రూప్ చేయాలనే విషయం గుర్తుపెట్టుకోవాలి మనం. ఓకేనా? దాని టీ కూడా ఏంటి? OB-A3. వెళ్ళిపోండి OB-A3లోకి వెళ్ళి ఒక పొజిషన్ లోకి వెళ్ళండి, న్యూ ఎంట్రీలోకి వెళ్ళండి, OB-A3లోకి వెళ్ళండి. న్యూ ఎంట్రీస్ ఓపెన్ అయిందా? కంపెనీ కోడ్ ఇచ్చేయండి. ఒక విండో ఓపెన్ అయింది కదా, కంపెనీ కోడ్ ఇవ్వండి. కంపెనీ కోడ్ ఇచ్చిన తర్వాత ఎంటర్ కొట్టండి. ఎంటర్ వచ్చేసిందా? కరెన్సీ వచ్చేసిందా మీరు తీసుకోకుండానే? కంపెనీ కోడ్ క్యాచ్ అయిందా? నితీష్ టెక్నాలజీస్ క్యాచ్ అయింది కదా, హైదరాబాద్ అనేది క్యాచ్ అయింది, నితీష్ టెక్నాలజీస్ క్యాచ్ చేసింది ఆటోమేటిక్ గా. తర్వాత కరెన్సీ కూడా వచ్చేసింది. తర్వాత టాలరెన్స్ గ్రూప్ అనేది కింద ఉంది చూసారా? టాలరెన్స్ గ్రూప్, అక్కడ ఒక గ్రూప్ నేమ్ ఒకటి ఇవ్వండి. టాలరెన్స్ గ్రూప్ మీరు NI ఇచ్చారు కదా, NG అని ఇవ్వండి. నితీష్ టాలరెన్స్ NIT అని చెప్పేసి వెండర్ కి కస్టమర్ కి వచ్చే విధంగా ఇవ్వండి. ఇచ్చేసారా? వెండర్ కి అంటే టాలరెన్స్ గ్రూప్ NI అంటే నితీష్ టెక్నాలజీస్ అండి, V అంటే వెండర్, C అంటే కస్టమర్, అట్లా ఇవ్వండి. NI అంటే NT అంటే నితీష్ టెక్నాలజీస్. ఓకేనా? V అంటే వెండర్, C అంటే కస్టమర్. NT ఇచ్చేసి V ఒకటి ఇవ్వండి, C ఇవ్వండి. క్లియర్ కదా? NI అంటే నితీష్ టెక్నాలజీస్, V అంటే వెండర్స్, C అంటే కస్టమర్స్. క్లియర్ కదా? క్లియర్. పక్కన రాయండి టాలరెన్స్ గ్రూప్ ఫర్ వెండర్స్ అండ్ కస్టమర్స్ అని రాయండి, క్లారిటీగా ఉంటుంది అప్పుడు.
తీసుకోవట్లేదు టోలరెన్స్. ఎందుకు తీసుకోరు? వెయిట్, ఆగండి. ఏమైంది? తీసుకోకపోతే పని చేయండి, టాలరెన్స్ జీపీ అని ఇవ్వండి, గ్రూప్ అని వస్తుంది. మొత్తం అంత లెంత్ రాదు కదా, అక్కడ జీపీ అని ఇచ్చేసి జీపీ టాలరెన్స్ గ్రూప్, జీపీ అంటే గ్రూప్, వెండర్ అని కస్టమర్. అయిపోయింది కదా, క్లియర్ కదా? కిందకి రండి, కిందకి వచ్చేయండి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ దగ్గరికి రండి. ఓకేనా, కిందకి వచ్చేయండి. పర్మిటెడ్ పేమెంట్ డిఫరెన్సెస్ దగ్గరికి వచ్చేయండి. ఓకేనా. గెయిన్ GAIN ఉంది కదా, అక్కడ 100 ఫస్ట్ లో ఉన్న లాస్ గెయిన్ దగ్గర 100 రూపీస్ ఇవ్వండి. పైన కింద 100 ఇవ్వండి, కింద కూడా 100 ఇవ్వండి. ఆ పక్కనే ఉన్నటువంటి 4 బాక్సెస్ లో 5 ఇచ్చేయండి అన్నింటిలో. మీకు ఇది తెలుసా? ఎందుకనేది ఐడియా ఉందా? పర్సెంటేజ్ 5 అడ్జస్ట్మెంట్ డిస్కౌంట్ అది అంటే మనం ఇంతకు ముందు చెప్పాం కదా, ఒక 5 రూపీస్ ఎక్కువ ఉన్నా సరే బిల్ జనరేట్ అవుతుంది. చేంజ్ లేదు, 5 రూపీస్ ఎక్కువ ఉన్నాయి, నెక్స్ట్ టైం అడ్జస్ట్ చేసుకుందాం అనుకున్నాం. ఎగ్జాంపుల్, ఓ 5 రూపీస్ తక్కువ ఉన్నాయి, మీకు నేను 1,00,000 రూపాయలు ఇవ్వాలి, నేను వచ్చాను మీరు డబ్బులు ఇద్దాం, 5 రూపాయలు తక్కువ ఉన్నాయి, 1,00,000 రూపాయలకి 99,995 రూపాయలు ఉన్నాయి తీసుకోండి అన్నాను. లేదు, నాకు 5 రూపాయలు ఇవ్వకుండా ఎలా చేస్తాం, నేను తీసుకుని అంటారు మీరు. అర్థమైందా? అటువంటి సిచ్యువేషన్ లో కూడా మేనేజ్ చేసుకోవడానికి ఆ 5 రూపీస్ అనేది అడ్జస్ట్ చేస్తారనమాట. అది రూపీస్ అవ్వచ్చు, పర్సంటేజ్ అయినా అవ్వచ్చు, గుర్తుపెట్టుకోండి. డిపెండ్స్ ఆన్ ద క్లయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఆ పర్సంటేజ్ అనేది. బట్ కాకపోతే ఇక్కడ మీకు ఐడియా కోసం చేయిస్తున్నాను. మీరు సెకండ్ కంపెనీ క్రియేట్ చేస్తే కనుక ప్రాక్టీస్ చేయడం కోసం ఇది ఇవ్వద్దు, అక్కడ గుర్తుపెట్టుకోండి. 5% అంతే. ఎంటర్ కొట్టండి, జీరోస్ వచ్చేస్తాయి అన్ని. సెకండ్ కంపెనీ క్రియేట్ చేస్తే మళ్ళీ మీరు ఇంకో కంపెనీ క్రియేట్ చేశారనుకోండి, క్రియేట్ చేసినప్పుడు ఈ కాన్ఫిగరేషన్ చేయొద్దు అని చెప్తున్నాను నేను మీకు. అంటే సేమ్ 105% అసలు టాలరెన్స్ గ్రూపే క్రియేట్ చేయొద్దు రెండోసారి చేసినప్పుడు. ఓకే, ఈ కాన్ఫిగరేషన్ అనేది అవాయిడ్ చేయండి. ఓకే, అది వేరే కంపెనీ కోడ్ గా చేస్తే ఏమైతుంది? వేరే కంపెనీ చేసినా ఒక్కొక్కసారి ఎర్రర్ వస్తుంది. ఇది డెమో సర్వర్ కదా, ఒక గుర్తుపెట్టుకోండి, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీకి ఒకటే ఉండాలి. వేరే గ్రూప్ ఆఫ్ కంపెనీ క్రియేట్ చేసుకోండి, ఇబ్బంది లేదు. మళ్ళీ అదే చెప్తున్నా, అంటే వేరే గ్రూప్ ఆఫ్ కంపెనీ. ఒకవేళ ఎర్రర్స్ వస్తే దీనివల్ల ఎఫెక్ట్ అవ్వచ్చు, అందువల్ల చెప్తున్నాను. ఓకే. అలాగే గ్లోబల్ సెట్టింగ్స్ లో కూడా చెప్పాను, టాలరెన్స్ గ్రూప్ అనేది ఒకేసారి క్రియేట్ చేయాలి. రెండోసారి మీరు క్రియేట్ చేస్తే కనుక కంపెనీ కోడ్ ఇవ్వండి, గ్రూప్ ఇవ్వద్దు, గుర్తుపెట్టుకోండి. అట్లా వర్కౌట్ అవుతుంది మళ్ళీ. ఓకే, గ్రూప్ ఇవ్వద్దు, కంపెనీ కోడ్ ఇవ్వండి. ఓకేనా? ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా, సేవ్ చేసేయండి. సేవ్ అయిపోయింది. క్లియర్ కదా? ఓకే, క్లియర్ అయిపోయింది. నెక్స్ట్ మీకు ఏంటంటే చూడండి, టాలరెన్స్ గ్రూప్ అనేది క్రియేట్ చేసాం. తర్వాత మనం ఏం చేయాలంటే చూడండి, ఏమని చూడండి, క్రియేషన్ ఆఫ్ కస్టమర్స్ రికన్సిలేషన్ అకౌంట్ FS00 అంటే ఎక్కడ చేయాలి? కస్టమర్స్ కి రికన్సిలేషన్ అకౌంట్స్ అని క్రియేట్ చేయాలి, GL లో క్రియేట్ చేయాలి. FS00 అంటే ఏంటి? కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ FS00 అంటే GL లో క్రియేట్ చేయాలి మనం. అంతే కదా, GL లోకి వెళ్ళిపోండి. అసలు ఒక డౌట్, రికన్సిలేషన్ అంటే మీనింగ్ అంటే దేనికి? రికన్సిలేషన్ చెప్తాను మీకు, ఫస్ట్ చేద్దాం. ఏంటంటే మరి రికన్సిలేషన్ అంటే మీనింగ్ ఏంటంటే, కొన్ని అకౌంట్స్ వచ్చినప్పుడు సపరేట్ గా రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలని చెప్పాను మీకు, గుర్తుందా? ఇంత ముందు అసెట్స్ కానీ కొన్ని వాటికి సపరేట్ గా చేయాలి ఇంత చెప్పాను మీకు, మర్చిపోయారు మీరు. ఎక్కడెక్కడ చెప్పాను గుర్తు తెచ్చుకోండి. సరే, ఇక్కడ చెప్తాను మీకు, ఇక్కడ అర్థమవుతుంది, GL లో అర్థమవుతుంది. ఓకేనా? సో ఇక్కడ ఏంటంటే మనం రికన్సిలేషన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. దీని ఏమంటే డొమెస్టిక్ మనం ఏంటి 3 రకాల రికన్సిలేషన్ అకౌంట్ క్రియేట్ చేయాలి. డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్,
తర్వాత ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్, వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్, ఇవన్నీ క్రియేట్ చేయాలి ఇక్కడ. ఓకే, సో డొమెస్టిక్ ముగ్గురు కస్టమర్లు కాబట్టి 3 చేద్దాం మనం. ఈ రికన్సిలేషన్ అకౌంట్ అనేది కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ కింద వస్తుంది, గుర్తుపెట్టుకోండి. అంటే రికన్సిలేషన్ కరెంట్ అసెట్స్ లో వస్తుంది. కరెంట్ అసెట్స్, లోన్స్, అడ్వాన్సెస్ లో వస్తుంది అన్నమాట. ఓకే, సో కరెంట్ అసెట్స్, లోన్స్ అనేది మనకి జిఎల్లో గ్రూప్స్ ఇచ్చాం OBD4 లో. సో OBD4 లో గ్రూప్స్ కింద ఇచ్చాం కాబట్టి ఎక్కడ ఇచ్చాం అనేది చూడాలి ఒకసారి. OBD4 లోకి వెళ్ళండి, మీరు పని చేయండి, న్యూ విండో తీసుకోండి. వెయిట్ మీకు అది అలాగే ఉంచండి. న్యూ విండో, అది ఎక్కడ క్లిక్ చేయాలి, న్యూ విండో. OBD4 లోకి వెళ్ళండి. ఓకే, చూడండి మీ పొజిషన్ లోకి వెళ్ళి మీ కంపెనీ చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వాలి. చూడండి, చార్ట్ ఆఫ్ అకౌంట్ ఇవ్వండి. ఇచ్చారు కదా, చూడండి కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ చూడండి. 200, 100 నుంచి స్టార్ట్ అయింది ఇది. ఓకేనా, సో ఇక్కడ క్రియేట్ చేయాలి. క్లియర్ కదా? ACPL ఈ చార్ట్ ఆఫ్ అకౌంట్స్ మనదేనా డౌట్. TCA ఇది కాదు, అది చెక్ చేసుకోండి, కరెక్ట్ గా తీసుకోండి. రాంగ్ తీసుకుంటే ఎర్రర్స్ వచ్చేస్తాయి, మళ్ళీ అర్థం అవుతుంది, ఇబ్బంది పడిపోతారు మీరే. అందుకే చూస్తున్నా. NICN ఉంది కదా, నితీష్ నితీష్ చార్ట్ ఆఫ్ అకౌంట్ అదే కదా, డౌట్ ఏముంది ఇంకా? అవునవును, ఇదే. చూడండి 100, 200 ఎక్కడి నుంచి అదే, అది కాదు చూడాల్సింది. కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ చూడండి, 200, 100 నుంచి స్టార్ట్ అవుతుంది. 200 అండ్ 100 నుండి స్టార్ట్ అయ్యి, అంతే కదా? ఓకే, ఇప్పుడు వెళ్ళండి FS00లోకి వెళ్ళండి. ఓకే, వెళ్ళి చూడండి కరెంట్ అసెట్స్ అండ్ లోన్స్ ఉంది చూడండి, ఇక్కడ కింద ఆల్రెడీ ఉంది, అది మనకు అవసరం లేదు. చూడండి ఆ నెంబర్ చూసుకోవాలి ఒకసారి. వెయిట్, క్లోజ్ చేయండి. కరెంట్ అసెట్స్ అనేది ఆల్రెడీ ఉంది ఇక్కడ. ఓకేనా, అంటే మనం ఆల్మోస్ట్ ఇందులో 3 అకౌంట్లు క్రియేట్ చేసాం. అంటే సో 4వ దాని దగ్గర నుంచి తీసుకోవాలి, 200, 104 నుంచి తీసుకోవాలి, అంతే కదా? ఓకే, వెళ్ళండి 200, 104 వెళ్ళండి. ఇచ్చారు కదా, వెయిట్ 200, 104 ఇచ్చారు మీరు. ఓకేనా, సో అక్కడ వెయిట్ ఇది ఇందులోకి వస్తుంది, బ్యాలెన్స్ షీట్స్ కింద వస్తుంది, అంతే కదా? కింద కరెంట్ అసెట్స్, లోన్స్, అడ్వాంటేజెస్ తీసుకున్నారు, బ్యాలెన్స్ షీట్ తీసుకున్నారు. ఓకేనా, అక్కడ టెక్స్ట్ దగ్గర రాయండి, డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అని రాయండి. డొమెస్టిక్ రికాన్ అకౌంట్ అని రాయండి. రాశారు కదా, ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ రికాన్ అకౌంట్ అని రాయండి. అంటే నేమ్ అయినా అవ్వచ్చు అనమాట, క్లియర్ గా ఉంటుంది మీకు. ఓకేనా, కస్టమర్ కదా, ఇది వెండర్ కాదు కదా. రాయండి పేరు, నో ప్రాబ్లం. ఓకే, రాశారు కదా, తర్వాత కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. INR అని ఇవ్వండి, అక్కడ INR ఇచ్చారు. ఓకేనా, కింద రికాన్ అకౌంట్ టైప్ అన్నాడు, గుర్తుపెట్టుకోండి. పైన చూడండి, పైన రండి, రికాన్ అకౌంట్ టైప్ అన్నాడు. అక్కడికి రండి, అక్కడ క్లిక్ చేయండి. ఏం తీసుకోవాలి? కస్టమర్. వెండార్ అయితే ఇంతకు ముందు మనం వెండార్ తీసుకున్నాం, ఇప్పుడు కస్టమర్ కాబట్టి కస్టమర్ తీసుకోవాలి. చూడండి, అసెట్స్, కస్టమర్స్, వెండారు, తర్వాత ఏంటది ఇంకోటి ఉంది చూడండి, అది ఈ 4టికి కూడా చూడండి, 4 ఉన్నాయి మొత్తం. 4వది ఏంటి? కాంట్రాక్ట్ అకౌంట్ రిసీవబుల్ అంట. వీటన్నిటికీ కూడా ఈ 4 ఎప్పుడైతే మనకు వచ్చినాయో వాటి కంపల్సరీ రికాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి. ఇది కూడా GL అకౌంటే, GL లో చేస్తుంది. బట్ కాకపోతే ఈ 4 లెటర్స్, ఈ 4 వర్డ్స్ వచ్చినప్పుడు కంపల్సరీ మనం రికాన్ అకౌంట్ అనేది క్రియేట్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. GL లోనే GL అకౌంటే చేస్తున్నాం, డౌట్ ఏం లేదు మనకి. బట్ అందులోనే రికన్సిలేషన్ అనేది ఒక సపరేట్ గా చేస్తున్నాం.
ఓకే. మీకు క్లారిటీ వచ్చినప్పుడు రికాన్ అకౌంట్ అంటే ఏంటనేది మనం ఓకే. అప్పు బేస్ మీద ఇస్తున్నాం కాబట్టి ఇట్లా తీసుకుంటాం. ఓకే. క్లియర్ కదా? చేసేయండి, తీసుకోండి. కస్టమర్ అనేది తీసుకున్నాము. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేశారా? క్లిక్ చేశారా? కింద 001 తీసుకున్నారా? పైన కరెన్సీ వచ్చింది కదండి. తర్వాత క్రియేట్ మాస్టర్ డేటాలోకి వెళ్ళండి. సారీ, క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లోకి వెళ్ళండి. అక్కడ చూడండి, అక్కడ ఇంతకుముందు ఎంత తీసుకున్నాము? రికన్సిలేషన్ అకౌంట్ రావాలి. అక్కడ వెయిట్ అక్కడ G067 వస్తుంది చూడండి. కిందకి రండి. ఇంకా రికన్సిలేషన్ అకౌంట్ వచ్చిందా? చూసారా? మనం రికన్సిలేషన్ అనేది ఇక్కడ చేస్తున్నాం. బట్ దిస్ ఈజ్ ఆల్సో వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ ద జిఎల్ అకౌంట్. బట్ రికన్సిలేషన్ కింద చేస్తున్నాం మనం దీన్ని. అర్థమైంది కదా? ఇప్పుడు సేవ్ చేసేయండి. చూసారు, వచ్చి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ వచ్చింది కదా. అట్లాగే ఇప్పుడు ఇంటర్నేషనల్ రికాన్ అకౌంట్ కూడా క్రియేట్ చేద్దాం. FS00 తోటి జిఎల్ లోనే చేస్తున్నాం. ఇది కూడా గుర్తుపెట్టుకోండి. దాని తర్వాత నెంబర్ తీసుకోండి. 10200105. ఓకేనా? బ్యాలెన్స్ తీసుకోండి. బ్యాలెన్స్ షీట్ తీసుకోండి. అక్కడ రాయండి ఇంటర్ అని రాసి ఇంటర్నేషనల్ రికాన్ అని రాయండి. మొత్తం తీసుకోదు. ఓకే, అలా ఉంచండి. కింద డిస్క్రిప్షన్ లో రాయండి. ఏమని రాస్తారు? ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్. ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ అని రాయండి. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ ఏనారు వెళ్ళారు కదా, కిందకి వచ్చి కస్టమర్ తీసుకోండి. రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ తీసుకోవాలి. దేనికి చేస్తే అది తీసుకోవాలి. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేయండి, మర్చిపోవద్దు, చాలా ఇంపార్టెంట్ అది. షార్ట్ కీ 001. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్. అక్కడ ఉన్నాను చూడండి. ఏం చెప్పాను మీకు ఇందాక? G067 తీసుకోవాలి. అక్కడ ఇంటర్నేషనల్ రికన్సిలేషన్ అకౌంట్ కూడా అయిపోయింది. సో ఇప్పుడు వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. స్టార్టింగ్ నుంచి రండి. బ్యాలెన్స్ షీట్ తీస్తున్నారు. వన్ టైం రికాన్ అకౌంట్ అని రాయండి. మొన్న బాగా కన్ఫ్యూజ్ అయిపోయారు కదా, ఇప్పుడు యాక్టివ్ చేస్తున్నారు. తర్వాత వన్ టైం రికన్సిలేషన్ అకౌంట్ అనివ్వండి. రికాన్ అకౌంట్ అనివ్వండి. నేమ్ మామూలుగా అయితే నేమ్ ఇచ్చుకుంటే ఇంకా క్లారిటీగా ఉంటుంది. నేమ్స్ ఇవ్వాలి మనం మామూలుగా రియల్ టైం అయితే. ఓకే, కంట్రోల్ డేటా కలండి. ఐఎన్ఆర్ తీసుకోండి. ఆల్రెడీ ఉంది, ఆటోమేటిక్ గా వచ్చేసింది. లైన్ ఐటమ్ తీసుకోండి. కిందకి రండి. 001 తీసుకోండి. క్రియేట్ బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద క్లిక్ చేయండి. మీకు ఇక్కడ కస్టమర్ అండ్ రికన్సిలేషన్ అకౌంట్ కస్టమర్ తీసుకున్నారు కదా, తీసుకోకపోతే ఎర్రర్ వస్తుంది. డాక్యుమెంట్ పోస్ట్ అవ్వదు, తెలుసా మీకు? ఓకే, సేవ్ చేసేయండి. ఇది వన్ టైం ఇంటర్నేషనల్ కదా. ఓకే, రాసారా? డిస్క్రిప్షన్ రాసారా? రాసాం. కాకపోతే మనం ఇక్కడ వన్ టైం, ఇది వన్ టైం మనం చేసేది ఇంటర్నేషనల్ కదా. వన్ టైం ఇంటర్నేషనల్ అయిపోయిన తర్వాత అక్కడ చూపిస్తుంది. ఇప్పుడు ఎంటర్ కొట్టి సేవ్ చేస్తే ఆడ వన్ టైం కూడా వస్తుంది. సేవ్ చేయండి. ఇప్పుడు సేవ్ చేసేయండి, వస్తుంది. అక్కడ పక్కన వచ్చేస్తుంది. ఇంటర్నేషనల్ కింద వస్తుంది. అది వన్ టైం లో మనం వన్ టైం ఏదో తీసుకోమని చెప్పారు కదా, అది అక్కడ చేస్తాం, ఇక్కడ కాదు. అక్కడ ఇచ్చేసాం, ఆల్రెడీ కాన్ఫిగరేషన్ చేసాం, ఒక్కసారి పోస్ట్ అవుతుంది అది. ఓకే.
ఓకేనా? అక్కడ అది ఇక్కడ కాదు, గ్రూప్స్ లో చేస్తాం అది. ఓకే. ఇక్కడైనా నేమ్ మారుతుంది అనమాట. జస్ట్ మనం ఐడెంటిఫికేషన్ కోసం మీకు 1 టైం అని పెట్టాను నేను. వచ్చేసింది కింద 1 టైం రికన్సిలేషన్ అకౌంట్ వచ్చిందా? వచ్చింది. క్లియర్. జిఎల్ లో రికన్సిలేషన్ అకౌంట్స్ అని జిఎల్ లో చేశారు. ఇప్పుడు ఏం చేయాలి? చూడండి, ఓపెన్ చేయండి. అది ఏముంది, ఇమేజ్ ఓపెన్ చేయండి. కస్టమర్ మాస్టర్ డేటా, క్రియేషన్ ఆఫ్ కస్టమర్ మాస్టర్ డేటా కూడా క్రియేట్ చేయాలి. ఓకేనా? ఈ 1 టైం కస్టమర్ డొమెస్టిక్ కస్టమర్స్ ఉన్నారు కదా, వీళ్ళని ఇంటర్నేషనల్ కస్టమర్స్ ఇవన్నీ చేయాలి. బట్ కాకపోతే మనం డొమెస్టిక్ కస్టమర్స్ నే చేద్దాం. ఎందుకంటే మన ఇండియా వైడ్ గా కదా మనం చేసే ట్రాన్సాక్షన్, ఇంటర్నేషనల్ గా చేయం కదా. బట్ చేయొచ్చు, బట్ నాట్ రిక్వైర్డ్ అనమాట. ప్రస్తుతం ఏంటంటే మనం ఇప్పుడు ఆల్రెడీ మీరు ఒక్కొక్కటి డొమెస్టిక్ కస్టమర్ అకౌంట్స్ గ్రూప్, ఇంటర్నేషనల్ కస్టమర్ అకౌంట్స్ గ్రూప్, 1 టైం కస్టమర్ ఇవన్నీ క్రియేట్ చేశారు. మళ్ళీ ఇప్పుడు 3 అన్ని చేసుకుని వెళ్ళిపోతే కన్ఫ్యూజ్ అయిపోతారు. మీరు ఒకటి చేశారంటే ఏదైనా అంతే కదా, డిఫరెన్స్ ఏముందంట. కాబట్టి మనం డొమెస్టిక్ కస్టమర్ డేటాని, మాస్టర్ డేటాని క్రియేట్ చేద్దాం. కీ కోడ్ ఏంటి? XD01 అంతే కదా. XD01 లోకి వెళ్ళండి. /n XD01. ఓకే, వెయిట్. పైన సెలెక్ట్ అనే ఆప్షన్ దగ్గర మీరు క్లిక్ చేసి డొమెస్టిక్ కస్టమర్ తీసుకోండి. పైన కంపెనీ కింద కంపెనీ కూడా ఇచ్చారా? ఇచ్చారు కదా. పైన చూడండి ఉంటుంది మీది కస్టమర్. పైన కంపెనీ తీసుకోవాలండి. పైన డొమెస్టిక్ కస్టమర్ అని తీసుకోవాలి. అది అక్కడ కాదు, అది ఆ పైన అక్కడ కింద పక్కన యారో మార్క్ ఉంది కదా, అక్కడ క్లిక్ చేయండి. అక్కడ కాదండి, పైన అకౌంట్ గ్రూప్ తీసుకోవాలి మనం ఇప్పుడు. అది కాదు, అయ్యో క్లోజ్ చేయండి, అది క్లోజ్ చేయండి. అకౌంట్ గ్రూప్ అక్కడ క్లిక్ చేయండి. చూడండి, వెతకండి. మీకు యాక్చువల్ గా సెర్చ్ సింబల్ రావట్లేదు కొంతమందికి, ఎందుకో తెలియదు. డొమెస్టిక్ కస్టమర్ కిందకి రండి. డీ మీద చూడండి, డీ మీద ఉంటుంది మన డొమెస్టిక్ కస్టమర్ కదా. కిందకి రండి. ఇంకా రండి. అది కాదు మంది ఏది, మంది ఏమి ఇచ్చాము? ఇదే అదేనా? అది ఎట్లా మన లాస్ట్ లో నేమ్ ఇచ్చాం కాబట్టి చాలా ఈజీగా క్లారిటీగా ఐడెంటిఫై చేయగలుగుతున్నాం. గుర్తుపెట్టుకోండి, అదే కదా మీరు ఇచ్చింది. NITTA కదా, ఇంటర్నేషనల్ కస్టమర్. ఇది కంపెనీ కోడ్, మన కంపెనీ కోడ్ అది. ఓకే, అది అక్కడ లాస్ట్ లో వచ్చిన కంపెనీ కూడా. ఇది డొమెస్టిక్ కస్టమర్ అని మనం రాసాం. అది OBD2 లో చేసిందే కదా. అవును. ఓకే, ఇప్పుడు ఏం చేస్తారంటే అది ఇచ్చేసారు. ఇచ్చేయటం అయిపోయిన తర్వాత మీరు ఎంటర్ అనేది కొట్టాలి. ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా. వెయిట్ ఆగండి. అక్కడ మీకు టైటిల్ దగ్గర కంపెనీ తీసుకోవాలి. అది అక్కడ క్లిక్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, కంపెనీ తీసుకోండి. తీసుకున్నారు కదా. ఓకే, అక్కడ డొమెస్టిక్ కస్టమర్ నేమ్ అనేది రాయండి. అక్కడ కింద వెంకటరమణ డొమెస్టిక్ కస్టమర్ అని కానీ, లేకపోతే నితీష్ అని కానీ, అంటే మీ పేరు ఎందుకు లేదు, ఏదన్నా పేరు రాయండి. డొమెస్టిక్ కస్టమర్ అని రాయండి. మీ పేరు ఇచ్చేసారా? మీ పేరు డొమెస్టిక్ కస్టమర్ అని రాయండి. ఓకేనా? ఇచ్చారు. కింద డీటెయిల్స్ ఇవ్వండి. విజయ్ డీటెయిల్స్ అన్ని ఇవ్వండి. కింద చూడండి, స్ట్రీట్ అవన్నీ ఉన్నాయి కదా, అన్ని కంప్లీట్ చేసేయండి, ఫిల్ చేసేయండి. ఇట్లా స్ట్రీట్ అడ్రస్ రావట్లేదు. సర్చ్ ఐటెం దగ్గర ఇవ్వట్లా, అక్కడే వస్తుంది. టైప్ చేయండి, వస్తుంది. ఎందుకు రాదు? రావట్లేదా? స్ట్రీట్ ఇక్కడ కింద స్ట్రీట్ అడ్రస్ అని ఉంది కదా, ఇక్కడ ఇది సర్చ్ ఐటెం దగ్గర, సర్చ్ టైం దగ్గర వస్తుంది. కింద ఇవ్వండి, పోనీ ఎక్కడే ఇవ్వండి, మీ ఇష్టం. ఫామ్ ఫిల్ చేసేయండి మొత్తం. సెర్చ్ ఐటెం 2 ఉంది కదా, అక్కడ ఇవ్వండి. అక్కడ ఇవ్వండి. అక్కడ నెంబర్స్ ఇవ్వకూడదు అనుకుంటా. తీసుకోదాము. కిందకి రండి, అక్కడ నెంబర్స్ తీసేయండి. అక్కడ ఏం అడిగింది? సెర్చ్ ఐటెం అన్నాడు, అది ఇచ్చారు. కిందకి రండి. కింద పోవట్లేదు. ఇప్పుడు వస్తుంది. పోతుందండి, ఎందుకు పోతుంది? అవన్నీ రాసేసి
కంట్రీ ఇండియా అని ఇవ్వాలి, గుర్తుపెట్టు. ఐఎన్ ఇవ్వాలి, రేంజ్ ఓకే. 001 ఇవ్వాలి, గుర్తుపెట్టుకుని అవన్నీ ఇచ్చేయండి. టకటక ఇచ్చేయాలి, ఇంత స్లోనా? సిటీ ఇచ్చారా? ఐఎన్ ఇచ్చారా? వెరీ గుడ్. ఇచ్చిన తర్వాత అలాగే ఉండని చెప్తాను. సో మీరు ఇవన్నీ కూడా క్లారిటీగా ఇచ్చేసారు. ఏమేమి ఇచ్చారు? సిటీ అవన్నీ ఇచ్చారు. ఓకేనా? తర్వాత కంట్రోల్ డేటా మీద క్లిక్ చేయండి. పక్కనే కంట్రోల్ డేటా ఉంది చూడండి, అడ్రస్ పక్కనే ఉంటుంది చూడండి, అక్కడ క్లిక్ చేయండి. చూసారా, ఇక్కడ మీకు ఒక ఆప్షన్ వచ్చింది, వెండర్ అని చెప్పేసి ఒక ఆప్షన్ వచ్చింది. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ ఏంటంటే వెండరే కస్టమర్ అయినప్పుడు కూడా మనం ఏం చేయాలి? ఇప్పుడు కస్టమర్ ఉన్నాడు, కస్టమరే ఒక్కసారి వెండర్ అవుతాడు మనకి. అటువంటి సిచ్యువేషన్ లో ఏం చేయాలనేది ఒక సపరేట్ సినారియో అనమాట. అంటే కస్టమరే వెండర్ అయినప్పుడు డేటా ఎట్లా ఇవ్వాల్సి ఉంటుంది అనేది మనం తెలుసుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ పేమెంట్ టర్మ్స్ మీద క్లిక్ చేయండి. ఓకే, పేమెంట్ టర్మ్స్ ఇక్కడ ఏముంది చూడండి, బ్యాంక్ ఇన్ఫర్మేషన్ అవంతా కూడా క్లియర్ గా ఉంది. బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అంతా ఉంది. ఓకే, సో ఇప్పుడు మనకి బ్యాంక్ కి సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఏం లేదు కాబట్టి మనం ఇవ్వట్లేదు. కానీ రియల్ టైంలో బ్యాంక్ కి సంబంధించిన ఆ క్లయింట్, ఆ కస్టమర్ కి సంబంధించిన బ్యాంక్ డీటెయిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా క్లారిటీగా మెన్షన్ చేయాలి, గుర్తుపెట్టుకోండి. ఓకే, అర్థమైందా? ఓకే, అదంతా కూడా చాలా క్లారిటీగా మెన్షన్ చేయాలి. ఓకే, అదైపోయింది. సో తర్వాత మీరు ఇవన్నీ ఇవ్వాల్సిన అవసరం ఉంటుంది అనమాట. తర్వాత పైన చూడండి, కంపెనీ కోడ్ డేటా అని ఒక ఆప్షన్ ఉంది. పైకి వెళ్ళండి, పైన అది అక్కడ కంపెనీ కోడ్ డేటా మీద క్లిక్ చేయండి. ఓకే, కంపెనీ కోడ్ డేటా మీద క్లిక్ చేసినప్పుడు మీకు ఎక్కడికి వెళ్ళిపోయింది కర్సర్ అనేది? డైరెక్ట్ గా రికన్సిలేషన్ అకౌంట్ అడుగుతుంది. జిఎల్లో క్రియేట్ చేసాం కదా, డొమెస్టిక్ కస్టమర్స్ ని క్రియేట్ చేసాం కదా. సో అది అక్కడ ఇవ్వాలన్నమాట. డొమెస్టిక్ కస్టమర్స్ ని ఇవ్వండి అక్కడ. చూసారా, డొమెస్టిక్ కస్టమర్ వచ్చిందా? డైరెక్ట్ గా అది ఇవ్వండి. ఓకేనా? అది ఇవ్వండి. ఇచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, డొమెస్టిక్ కస్టమర్స్ ఇచ్చారు, షార్ట్ కీ దగ్గరికి వెళ్ళండి, కస్టమర్ నంబర్ తీసుకోవాలి. షార్ట్ కీ పక్కనే ఉంది, కస్టమర్ నంబర్ అనేది ఇవ్వాలి. చూడండి, తీసుకోండి, ఎక్కడ ఉందో చూడండి, వెతకండి. ఓకే, కస్టమర్ నంబర్ 31 వచ్చింది. క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ కూడా మేజర్ తీసుకోవాలి, మేజర్ కస్టమర్ తీసుకోవాలి. చూడండి, ఎక్కడ ఉందో చూడండి, మేజర్ కస్టమర్. అక్కడ ఏమేమి ఉన్నాయో చదువుకోండి, గుర్తుంటుంది మీకు ఒకసారి. E6 కరెక్ట్ గా ఉందా? తీసుకోండి. ఓకే, క్లారిటీ ఉంది కదా మీకు? ఇప్పుడు చూడండి, మీకు ఒక చిన్న విషయం చెప్తాను. మీరు డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. జిఎల్లో క్రియేట్ చేసింది. ఓకే, ఇక్కడ డొమెస్టిక్ కస్టమర్ జిఎల్లో తీసుకున్నాం కదా, అట్లాగే మీరు ఇంటర్నేషనల్ కస్టమర్ కి క్రియేట్ చేస్తున్నప్పుడు ఇంటర్నేషనల్ కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, జిఎల్లో క్రియేట్ చేసింది. ఓకే, అట్లాగే మీరు వన్ టైం కస్టమర్ క్రియేట్ చేస్తుంటే కనుక వన్ టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ మనం జిఎల్లో క్రియేట్ చేసాం కాబట్టి అది తీసుకోవాలి. ఓకే, క్లియర్ కదా? ఓకే, ఓకే, అర్థమైందా? ఓకే, క్లియర్. సో నెక్స్ట్ ఏం చేస్తారంటే,
పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. జీరో జీరో వన్ ఇవ్వండి. సేవ్ చేసేయండి. ఇచ్చారు కదా, ఇప్పుడు సేవ్ చేయండి. సేవ్ చేయండి. పేమెంట్ ఏమైంది? 001 ఇంకొక జీరో ఇవ్వాలి. మీరు రెండే ఇచ్చారు, ఇంకొకటి ఉంటుంది దానికి జీరో. 0001 నేను రెండే చెప్పినట్టున్నాను, సారీ. అది చూసారా, సెలెక్ట్ చేసి నేను చెప్పాను చూడండి ఒకసారి, మీరు అక్కడ పక్కన సెట్ చేసి చూడండి. అసలు ఏంటనేది తెలియాలి కదా మీకు. చూసారా, ఇది ఓపెన్ చేశారు కదా. 001 అంటే ఏంటి? ఇంతకుముందు మనం చెప్పుకున్నాం. మనం ఇంతకుముందు వెండర్ కి సంబంధించినటువంటి కాన్ఫిగరేషన్ చేసినప్పుడు వెండర్ కి డబ్బులు మనం వాళ్ళకి ఇవ్వాలి కాబట్టి, మనకు అప్పుగా ఇస్తున్నారు కాబట్టి, వెంటనే ఇస్తే ఎంతకి ఇస్తారు? 10 రోజుల్లో 15 రోజులు లోపు ఇస్తే 3%, 30 రోజుల్లో ఇస్తే 2% అని డిస్కౌంట్స్ వస్తాయి మనకి. అట్లాగే కస్టమర్స్ కూడా మన కస్టమర్స్ కూడా మనం ఇస్తాం డిస్కౌంట్స్. ఇస్తాం, మన కస్టమర్స్ కొన్ని డిస్కౌంట్స్ ఇస్తాం. ముందే కట్టాడు, నెల రోజు సంవత్సరం తర్వాత కట్టాల్సింది ఇప్పుడే కడతా అన్నాడు. అప్పుడు ఏం చేస్తాం, మనం డిస్కౌంట్ ఇస్తాం ఆయనకి. ఎందుకంటే ముందే ఇచ్చాడు కదా అతను, ముందే ఇస్తున్నాడు పాపం. సో డిస్కౌంట్ ఇస్తే ఇబ్బంది ఏముంది, డిస్కౌంట్స్ ఇస్తాం అనమాట అటువంటి వాళ్ళకి. అర్థమైందా? సో అట్లా డిస్కౌంట్స్ ఇస్తాం కాబట్టి ఇక్కడున్న ప్యాటర్న్స్ ఉన్నాయి. 001 లో ఒక రకంగా ఉంది, ఓకే. 002 లో ఒక రకమైనటువంటి ఆప్షన్స్ ఉన్నాయి. 003 లో ఇంకొక రకంగా ఉన్నాయి. 004 లో ఇంకొక రకంగా ఉన్నాయి. అంటే 14 డేస్ కి పే చేస్తే ఇంతని, 30 డేస్ కి పే చేస్తే ఇంతని, 60 డేస్ కి పే చేస్తే ఇంతని ఆప్షన్స్ ఉన్నాయి అక్కడ. సో మనం వాటిల్లో ఒకదాన్ని యూటిలైజ్ చేసుకుంటాం. సో అలా కాదు అనుకున్నారు అనుకోండి, ఏదైనా సపరేట్ గా ఏదైనా ఇంకా ఎక్కువ బెనిఫిట్స్ ఇస్తున్నారు, ఇక్కడ ఏం లేదనుకోండి, అబాప్ తో డిజైన్ చేయించుకుంటాం మనకు కావాల్సిన విధంగా. అర్థమైందా? సో ఇప్పుడు 0001 తీసుకుంటున్నాం మనం, ఓకే. తీసుకుని సేవ్ చేసేయండి. ఓకే, సేవ్ అయిందా? కింద వచ్చింది ఆప్షన్ మీకు, ఇట్లా వచ్చింది సేవ్. కింద వచ్చి ఉంటుంది కదా, పక్కకు అనండి కొంచెం, ఆ విండో పక్కకు లాగండి. వచ్చింది చూడండి కింద, కస్టమర్ రైట్ మార్క్ వచ్చింది. కస్టమర్ నెంబర్ 0004040 హ్యాస్ బీన్ క్రియేటెడ్ బై కంపెనీ కోడ్ అని మీ పేరు వచ్చి ఉంటుంది, చూసుకోండి పక్కకు లాగి. సో ఒక అకౌంట్ ని మీరు క్రియేట్ చేశారు సక్సెస్ఫుల్ గా. అంటే ఒక డొమెస్టిక్ కస్టమర్ ని క్రియేట్ చేశారు XD01 లోకి వెళ్ళి. ఇంకొక డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేయండి XD01 లోకి వెళ్ళి. ఇంటర్నేషనల్ చేయొచ్చు ఇప్పుడు? అవసరం లేదు, మన ఇంటర్నేషనల్ చేయంగా, ఓన్లీ లోకలే కదా. అర్థమైందా? ఇంటర్నేషనల్ చెయ్యం, మీరు ప్రాక్టీస్ చేయండి, నేను డొమెస్టిక్ వరకు చెప్తున్నాను. ఇంకో డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేయండి XD01 లోకి వెళ్ళండి. ముందు ఇది నేర్చుకోండి, తర్వాత చేద్దాం ఇంటర్నేషనల్. ఇది కంప్లీట్ అయిన తర్వాత చేద్దాం. ఓకే, అక్కడ కంపెనీ ఇచ్చారు కదా, XD01 ఇవ్వండి. XD01 ఆ పక్కనే యారో మార్క్ ఉంది కదా, పక్కనే దానికి అక్కడ క్లిక్ చేసినా వస్తుంది. ఓకే, వచ్చింది కదా, XD01 వచ్చింది కదా, వచ్చేసింది. ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా, డొమెస్టిక్ కస్టమర్ తీసుకున్నారా? తీసుకున్నారు కదా. అక్కడ పెట్టండి నేమ్ ఏదైనా ఒక నేమ్, డొమెస్టిక్ కస్టమర్ నేమ్ ఏదైనా ఒకటి ఇవ్వండి. రమణ ఇందాక ఒకటి ఇచ్చారు, ఇంకొక పేరు రాయండి, నా పేరు రాయండి, అమర్నాథ్ డొమెస్టిక్ కస్టమర్ అని రాయండి, అమర డొమెస్టిక్ కస్టమర్ అని రాయండి. లేకపోతే అవి మొత్తం ఫిల్ చేయండి ఇందాక చేసినట్టు.
ఫీల్డ్స్ అన్ని ఇవ్వండి. కంట్రీ ఇండియా తీసుకోండి. రేంజ్ 01 ఓకే. తీస్తున్నారు కదా, ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా. ఎక్కడికి వెళ్ళారు మీరు? 2 సార్లు కొట్టారా? 2 టైమ్స్ కొట్టారా? 1 టైం. 1 టైం కొట్టారా? అడ్రస్ దగ్గరికి వెళ్ళారా? అవునవును. ఇది అయిపోయింది, ఇచ్చేసారు కదా మీరు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అంతా. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. కంట్రోల్ డేటా వెళ్ళారా? ఇక్కడ చెప్పాను కదా మీకు, కస్టమరే వెండర్ అయితే ఏం చేయాలనేది తర్వాత చెప్దామని చెప్పాను. అది అవసరం లేదు మనకు ఇప్పుడు. సో తర్వాత ఏం చేయాలంటే పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లోకి వెళ్ళండి. పేమెంట్ ట్రాన్సాక్షన్స్ అనేది అవసరం లేదు, ఎందుకంటే మన దగ్గర ఏం లేదు కదా ఇన్ఫర్మేషన్ నాకు సంబంధించింది. ఉంటే కనుక మనం SAP లో మ్యాప్ చేయాలి. ఓకే. తర్వాత పైన కంపెనీ కోడ్ డేటా మీద క్లిక్ చేయండి. ఓకే, అక్కడ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోండి. GL లో క్రియేట్ చేసాం కదా, డొమెస్టిక్ కస్టమర్ తీసుకోవాలి మనం. చూసారా పైన వచ్చింది డొమెస్టిక్ కస్టమర్, అది తీసుకోవాలి. ఇంటర్నేషనల్ తీసుకున్నా కూడా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది, ఏం ప్రాబ్లం లేదు. మీరు అడిగారు కదా ఇంటర్నేషనల్ తీసుకోవాలని, బట్ ఇంటర్నేషనల్ తీసుకున్నా కూడా డాక్యుమెంట్ పోస్ట్ అవుతుంది. ఇంటర్నేషనల్ కస్టమర్ అంటే అప్పుడు తీసుకోండి, సరిపోతుంది. అర్థమైందా? ఓకే. సో డొమెస్టిక్ కస్టమర్ అది వచ్చింది కూడా, అది తీసుకున్నాము. తర్వాత షార్ట్ కీ తీసుకోండి. షార్ట్ కీ అవన్నీ గుర్తుందా మీకు? షార్ట్ కీ అని చెప్పాను, చెక్ చేసుకోండి. లేకపోతే కస్టమర్ నంబర్ రావాలి మనకు, అక్కడ కస్టమర్ మెంటర్ రావాలి, కింద మేజర్ కస్టమర్ రావాలి. 31 తీసుకోండి, కిందకి రండి. ఇంకా E6 క్లియర్ కదా? ఓకే. మీకు ఇందాక చెప్పాను కదా, చూడండి ఇక్కడ మీరు రికన్సిలేషన్ అకౌంట్ దగ్గర డొమెస్టిక్ కస్టమర్ అని తీసుకున్నారు. డొమెస్టిక్ కస్టమర్ క్రియేట్ చేస్తున్నారు కాబట్టి డొమెస్టిక్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకున్నాను. ఇక్కడ GL లో క్రియేట్ చేసింది. అదే ఇంటర్నేషనల్ కస్టమర్ క్రియేట్ చేస్తుంటే ఇంటర్నేషనల్ కస్టమర్ సంబంధించిన రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి, GL లో క్రియేట్ చేసింది. 1 టైం కస్టమర్ తీసుకుంటే 1 టైం కస్టమర్ రికన్సిలేషన్ అకౌంట్ తీసుకోవాలి. క్లియర్ కదా? క్లియర్ కదా? ఓకే. నెక్స్ట్ ఏం చేస్తారంటే వెయిట్ నెక్స్ట్ పేమెంట్ ట్రాన్సాక్షన్స్ లో క్లిక్ చేయండి. అక్కడ ఏమేవాలి? పేమెంట్ టైప్ 0001. ఓకేనా? సేవ్ చేయండి. ఓకే, సో అయిపోయింది. 2 కస్టమర్ మీరు క్రియేట్ చేశారు. అంటే ఇదే విధంగా మీరు ఎంతమంది కస్టమర్స్ ఉంటే అంతమందిని కూడా క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, అయిపోయింది. అయిపోయిన తర్వాత మనం ఏం చేద్దాం అంటే డాక్యుమెంట్ ని పోస్ట్ చేద్దాం. డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే ట్రాన్సాక్షన్ కోడ్ ఏంటి? FB17. చూపించండి ఒకసారి. FB17 చూపించండి. FB17 లో పోస్ట్ చేయొచ్చు, లాస్ట్ లో ఉంది. లేకపోతే F-02 లో కూడా పోస్ట్ చేయొచ్చు. సో మనం ఫస్ట్ FB17 లో పోస్ట్ చేద్దాం. చేయండి. FB17 లోకి వెళ్ళండి. వెయిట్ డాక్యుమెంట్ పోస్ట్ చేయాలంటే మనకి ఏంటంటే మనం కస్టమర్ కి అమ్మాలి కదా, మనం మెటీరియల్ ఏదైనా అమ్మితేనే కదా చేసేది ఇది. సో ఏం చేస్తారంటే మీరు సేల్స్ అకౌంట్ ఒకటి క్రియేట్ చేద్దాం. ఓకేనా? FS00 లోకి వెళ్ళండి. క్లోజ్ చేయండి, ఇప్పుడు వద్దులేదు. మనం సేల్స్ అకౌంట్ క్రియేట్ చేద్దాం. కస్టమర్స్ కి మనం రా మెటీరియల్ ఉంది కానీ ఇది లేదు కదా ఇంకోటి అకౌంట్. ఓకేనా? ఒక్క నిమిషం లైన్ లో ఉండండి. FS00 లోకి వెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి. FS00 లోకి వెళ్ళి సేల్స్ అకౌంట్. ఓకే, సేల్స్ అకౌంట్ లేదు కాబట్టి మనం అది గ్రూప్ చూడు. OB-D4 లోకి వెళ్ళి గ్రూప్ నెంబర్ చూడండి. నెంబర్ ఏమి ఇచ్చామనేది ఇప్పుడే వస్తాను నేను. 1 మినిట్ లైన్ లో ఉండి కట్ చేయద్దు.
హలో, సేల్స్ అకౌంట్ ఎంత ఉందండి? ఎంత ఉంది సేల్స్ అకౌంట్? 3 lakhs to 390 lakhs. ఓకే, 3 lakhs నుంచి ఉంది కదా. ఓకే, అక్కడ నుంచి తీసుకోండి. FS00లోకి వెళ్ళండి. సో మీకు అర్థమైంది కదా, అక్కడ జిఎల్ గ్రూప్స్ లో దాన్ని బట్టి తీసుకోవాలి మనం ఇక్కడ నెంబర్ రేంజ్ అనేది. ఓకేనా? 3 lakhs తీసుకోవాలి. బట్ కాకపోతే రియల్ టైమ్ లో మనం చేయాల్సిన అవసరం ఉండదు. ఎందుకంటే LSMW అని చెప్పేసి ఒక టూల్ ఉంటుంది, లెగసీ సిస్టమ్ మైగ్రేషన్ టూల్ వర్క్ బెంచ్ అంటారు. ఆ టూల్ ను ఉపయోగించి జిఎల్ అకౌంట్స్ అన్ని SAP లోకి ఇన్స్టాల్ చేసేస్తారు. ఓకే, ఈ బటన్ ఉండదు. బట్ కాకపోతే మనకు తెలియాలి కదా వాట్ ఈజ్ వాట్ అనేది. మనం ఒక 20 అకౌంట్లు 30 అకౌంట్లు క్రియేట్ చేస్తే మనకి నాలెడ్జ్ అనేది ఇంక్రీజ్ అవుతుంది కదా. అవునవును, అందుకని చేయిస్తున్నాను మీతోటి. ఓకే ఓకే, తీసుకున్నారు కదా, కంటిన్యూ చేయండి. ఓకే రైట్, ఇక్కడ రాయండి క్లియర్ గా. సేల్స్ తీసుకోండి. ఇక్కడికి వచ్చి కింద సేల్స్ అకౌంట్ గ్రూప్ లో సేల్స్ తీసుకోండి. ఇది ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందే కదా సేల్స్ అంటే. ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ కిందే వస్తుంది. కింద రాయండి సేల్స్ అకౌంట్ అని రాసి కింద కూడా డిస్క్రిప్షన్ లో కూడా సేల్స్ అకౌంట్ అని ఇవ్వండి. సేల్స్ అకౌంట్ ఇస్తున్నారు కదా. వెయిట్ ఎక్కడికి వెళ్ళారు? కంట్రోల్ డేటాలోకి వెళ్ళారా? ఐఎన్ఆర్ వచ్చింది కదా. అది అవసరం లేదు ఇక్కడ. వెయిట్ నేను చెప్తా వినండి, కంగారు పడకండి. సేల్స్ అకౌంట్ తీసుకున్నారా? లైన్ ఐటమ్ డిస్ప్లే తీసుకోండి. షార్ట్ కి 001 తీసుకోండి. పోస్టింగ్ డేట్ వస్తుంది అక్కడ. పోస్టింగ్ డేట్ పైకి వెళ్ళండి కొంచెం. కంట్రోల్ డేటాలోకి వెళ్ళండి. ఐఎన్ఆర్ వచ్చింది కదా. ఐఎన్ఆర్ వచ్చింది తర్వాత కింద G001 తీసుకోవాలి. అక్కడ అంతే. అది ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ మనం క్రియేట్ చేసాం కదా ఇంతకు ముందు. G001 తీసుకోండి అక్కడ. జనరల్ అంతే కదా. సేవ్ చేసేయండి. లైన్ ఐటమ్ డిస్ప్లే క్లిక్ చేశారు కదా. సేవ్ చేసింది. అయిపోయింది కదా, సేవ్ అయిపోయింది. డేటా వాస్ సేవ్. చూసారా సేల్స్ అకౌంట్ వచ్చింది, చూసారా గ్రూప్ వచ్చింది, దాని కింద నెంబర్ వచ్చింది. క్లియర్ కదా, ఫైన్. సో ఇప్పుడు మనం డాక్యుమెంట్ అనేది పోస్ట్ చేయాలి. డాక్యుమెంట్ చూపించండి ఒకసారి. టీ కోడ్ చూపించండి. FB70 కదా, లాస్ట్ లో ఉంది చూడండి. FB70 కస్టమర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB70 రిమూవ్ చేసేయండి. అది FB70 స్లాష్ వెళ్ళిపోండి. /n FB70 ఇవ్వండి. ఇచ్చారా? మీరు ఏ విండోలో ఉన్నారు? నాకు కనిపించట్లేదు. ఇంకొక విండో క్లోజ్ చేయండి. అది ఒక్క నిమిషం. మీ జిఎల్ కనిపిస్తుంది నాకు. ఓపెన్ చేశారు కదా. సో ఇచ్చిన తర్వాత మీరు ఓపెన్ చేశారు. ఓపెన్ చేసిన తర్వాత చూడండి కస్టమర్ దగ్గరికి వెళ్ళండి. కస్టమర్ తీసుకోండి. అక్కడ కార్నర్ లో క్లిక్ చేయండి. మీరు భూతద్దం లాంటి సింబల్ సెర్చ్ ఐకాన్ అంటారు దాన్ని. సెర్చ్ ఐకాన్ మీద క్లిక్ చేయాలి. యజీష్ గారు ఉన్నారా? కస్టమర్ కంటిన్యూ చేసుకోవాలి డైరెక్ట్. కంటిన్యూ చేయండి. వెయిట్ క్లోజ్ చేయండి. కస్టమర్ కంపెనీ కోడ్ అని చెప్పేసి అక్కడ క్లిక్ చేయండి. కస్టమర్ బై కంపెనీ కోడ్ అని తీసుకోండి. పైన కంపెనీ కోడ్ ఉంది కదా, కంటిన్యూ చేయండి. వచ్చిందా? మీరు క్రియేట్ చేసిన కస్టమర్ ఏనా? అమర్నాథ్ తర్వాత కృష్ణ ఇద్దరు మనం చేసిందే కదా. సో తీసుకోండి. పైన ఒకటి అమర్నాథ్ అని తీసుకోండి. అది
నేను మీ కస్టమర్ అన్నప్పుడు ఓకేనా? 1 minute ఏంటి హ్యాంగ్ అయింది సిస్టమ్. ఓకే తీసుకున్నారు. కింద కస్టమర్ పక్కన డేట్ ఇవ్వండి, కింద ఇన్వాయిస్ డేట్ అన్నాడు, పోస్టింగ్ డేట్ డేట్ ఇవ్వండి. ఓకే ఇన్వాయిస్ డేట్ ఇచ్చారు ఓకేనా? రెఫరెన్స్ రాయండి, దానికి ఆపోజిట్ లో రెఫరెన్స్ ఉంది అక్కడ రాసేయండి. రెఫరెన్స్ 1 అని ఇవ్వండి, 1 or 2 1 ఇవ్వండి ఓకేనా? తర్వాత డాక్యుమెంట్ టైప్ అన్నాడు, ఉందా మీరు డాక్యుమెంట్ టైప్ ఉందా అక్కడ లేదా? సో అకౌంట్ అన్నాడు, అకౌంట్ అమౌంట్ అన్నాడు, అమౌంట్ ఇచ్చేయండి. ఓకేనా? 1,00,000 రూపాయలు ఇచ్చారు. టెక్స్ట్ రాయండి కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. కింద టెక్స్ట్ ఉంది కదా, టెక్స్ట్ దాని కింద అక్కడ కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. ఓకేనా? కిందకి వచ్చేయండి, జిఎల్ తీసుకోండి. అక్కడ సేల్స్ జిఎల్ క్రియేట్ చేసాం కదా, సేల్స్ జిఎల్ తీసుకోండి. అక్కడ సేల్స్ వచ్చిందా, సేల్స్ చూసారా, సేల్స్ జిఎల్ తీసుకోండి ఓకేనా? వెయిట్ ఇప్పుడు అది కొంచెం లాగండి, పైకి లాగండి, అసలు కనిపించట్లేదు నాకు సరిగా. పైకి అనండి, వెరీ గుడ్, ఎక్సలెంట్ ఓకేనా? సో పైన కస్టమర్ అనేది డెబిట్ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. సేల్స్ అంటే క్రెడిట్ అవుతుంది, కాబట్టి పైన డెబిట్, కస్టమర్ దగ్గర డెబిట్ ఇచ్చినట్టు మనం, కింద క్రెడిట్ అన్నమాట ఓకేనా? ఎంటర్ కొట్టండి. ఇప్పుడు కొట్టారా? ఏమొచ్చింది? నంబర్ రేంజ్ 21 ఈజ్ మిస్సింగ్ అంట, నంబర్ రేంజ్ మిస్ చేశారంట మీరు. అంటే నంబర్ రేంజ్ అనేది మిస్సింగ్, ఎర్రర్ వచ్చింది మీకు. నంబర్ రేంజ్ ఎక్కడ క్రియేట్ చేస్తాం? ఇంకొక విండో తీసుకోండి. ఇంకొక విండో తీసుకున్నారా? FBN1 వెళ్ళండి, FBN1కి వెళ్ళండి. డాక్యుమెంట్ నంబర్ రేంజ్, నంబర్ రేంజ్ చేయలేదా మీరు? చేశారు కదా. చేసినాము. మరి ఎందుకని పోయినట్టు? డిఫైన్ డాక్యుమెంట్స్ టైప్ చేశారా? డాక్యుమెంట్స్ చేసాము. ఓకే నంబర్ రేంజ్ ఇప్పుడు ఎంత వస్తుంది యాక్చువల్గా దీనికి? నంబర్ రేంజ్ అని చూడండి, మీరు 1 ఇచ్చారు. వెయిట్ ఆగండి, అక్కడికి వెళ్ళండి, నేను చెప్తాను మీకు. 21 is missing. నేను చెప్తాను ఏమండి, 18 వస్తుందండి. 18 వస్తుంది. 19 తర్వాత చూడండి, 19 తర్వాత మీరు ఏం ఇవ్వాలి? 18 ఇవ్వాలి. 1 ఇచ్చారు, 3 ఇచ్చారు. సారీ నేను చెప్తా వినండి మీరు, నేను చెప్తా వినండి కిషోర్ గారు, నితీష్ గారు. మనం 1 2 3 4 5 6 అని ఇచ్చాం, అది రాంగ్. అది ఎస్ఏ డాక్యుమెంట్ కి ఎప్పుడైనా సరే 01 వచ్చింది. ఓకే. సో దీనికి సెకండ్ అకౌంట్ రిసీవబుల్ ఉంది కదా, అకౌంట్ పేయబుల్, దానికి 19 ఇచ్చాం కరెక్ట్. ఇంకో దానికి అంటే మనం ఈ నెంబర్ రేంజ్ ఆల్రెడీ క్రియేట్ అయి ఉన్నదని తీసుకున్నాం, మనం నెంబర్ రేంజ్ ఏమి ఇవ్వలేదు. దీనికి కాదు ఇచ్చింది, ఇది గ్లోబల్ సెట్టింగ్ లో నంబర్ రేంజ్ మిస్ అయింది మీది. ఓకే, అర్థమైందా? గ్లోబల్ సెట్టింగ్ లో నంబర్ రేంజ్ అనేది మిస్ అయింది మీది. ఓకే ఓకేనా? ఎంత మిస్ అయింది? 18 చూపించింది అక్కడ చూడండి. 21 చూపించింది అక్కడ కాదు, ఇంతకు ముందు వేరే విండోలో చూసారా? 21 మిస్సింగ్ అయిందా? అయితే 21కే చేద్దాం మనం నంబర్ రేంజ్ అనేది. ఓకేనా? ఓకే ఆగండి, ఇప్పుడు 21 అంటే మనం ఏది తీసుకోవాలి? వెయిట్ 1 minute. 21 వచ్చిందా మీకు? అవునవును. 21 అంటే 18 కదా అయ్యేది. సారీ 1 minute లైన్ లో ఉండండి, చెప్తాను, చూడాలి ఇది ఒక నిమిషం. 18 వచ్చింది అక్కడ. 21
21 వచ్చిందా? 1 minute నేను చూసి చెప్తాను. కొంచెం లైన్లో ఉండండి. $21 కదా మీకు వచ్చింది. 21 ఎందుకు వస్తుంది? 21 రాకూడదు. $21 వచ్చింది మీకు నెంబర్ రేంజ్. ఒక్క నిమిషం లైన్లో ఉండండి, నేను చెప్తాను. $21 అంటే మనం ఒక్క నిమిషం 1 minute. ఏంటి 21 అసలు ఉండదు నెంబర్, దానికి 21 ఎందుకు వచ్చింది ఎస్ఏ డాక్యుమెంట్ కి? 21 అనే చూపిస్తుంది. డిఆర్ డాక్యుమెంట్ కదా. ఓకే, కరెక్ట్ ఎగ్జాక్ట్లీ కరెక్ట్, 100% కరెక్ట్. సో మీరు ఏం చేస్తారంటే అప్పుడు ఓకే, నెంబర్ రేంజ్ కదా మీకు మిస్ అయింది. నెంబర్ రేంజ్ మిస్ అయింది కాబట్టి ఒక పని చేద్దాం. కరెక్ట్ అండి, కరెక్టే చూపిస్తుంది మనకి. మీరు XDN1 లోకి వెళ్ళండి. XDN1 /XDN1 అక్కడికి వచ్చేసారు కదా, నంబర్ రేంజ్ దగ్గరికి వచ్చారు కదా, నంబర్ రేంజ్ ఇన్ఫర్మేషన్కి వచ్చారు కదా మీరు. ఓ పని చేయండి, అక్కడ ఏం చేస్తారంటే మీరు వెయిట్ నేను చెప్తాను చూడండి. 1000 నుంచి 1500 ఉంది కదా, అక్కడికి ఎందుకు వెళ్ళారు మీరు మళ్ళీ? XDN1కి వెళ్ళమంటారు కదా. XDN1కి వచ్చారా మీరు? వెయిట్ XBN1 అండి, XBN1కి వెళ్ళండి. సారీ, XBN1. XB అండి, B ఫర్ బాంబే. ఓకే, ఏమైంది? గ్లోబల్ సెట్టింగ్స్ ఒకసారి ఇమేజ్ ఓపెన్ చేసి చూడండి, నేను చెప్తాను. వెయిట్ ఆగండి. XBN1 అండి, XBN1కి వెళ్ళండి. XBN1 does not ఇవ్వండి. XBX సారీ డిఫైన్ డాక్యుమెంట్ నంబర్ రేంజ్ FBN1. సారీ FBN1. FB అండి, F ఫర్ ఫాక్స్, B ఫర్ బాంబే, N ఫర్ నాగాలాండ్. FB ఇందాక వచ్చింది కదా మనకి, FB అండి, B ఫర్ బాంబే. కంపెనీ కోడ్ ఇవ్వండి. వెయిట్ ఇంటర్వెల్స్ వచ్చినాయి కదా మీకు, అక్కడే ఉన్నాడు, మీరు ఏం చేయొద్దు. అప్పుడు మీరు ఏం చేస్తారంటే, అక్కడ ఇంటర్వెల్స్ వచ్చినాయి కదా, ఆ ఇంటర్వెల్స్ వచ్చిన చోట ఏం చేస్తారంటే మీరు, మాకు ఏది 21 వచ్చింది కోడ్, ఎర్రర్ వచ్చింది 21కి ఇక్కడ చూపించింది. 1 minute లైన్ 21 అంటే మనం ఇప్పుడు రిమూవ్ చేయాలి. 21కి నెంబరింగ్ ఎక్కడి నుంచి చూసుకోవాలి. ఒక్క నిమిషం, ఇది ఎప్పుడు ఇచ్చామో కనిపించట్లేదు నాకు. ఓకే, 21 అంటే 1000 నుంచి 1500, 1001 నుంచి 1500. ఓకేనా? 1001 నుంచి 1500 తీసేయండి, డిలీట్ చేసేయండి, అది సెలెక్ట్ చేసుకోండి. 1001 నుంచి 1500 ఎక్కడ ఉంది? అది 4th one. తీసేయండి. 1001 నుంచి 1500 డిలీట్ చేసేయండి. సెలెక్ట్ చేసుకుని డిలీట్ చేయాలి. సెలెక్ట్ చేయండి. ప్లస్ సింబల్ తీసుకోండి. 21 ఇవ్వండి అక్కడ.
2021 తర్వాత 1001 నుంచి 1500 వరకు ఇవ్వండి. ఇచ్చారు కదా, ఇప్పుడు సేవ్ చేయండి, కంటిన్యూ చేయండి. అప్పుడు ఆ విండో దగ్గరికి వెళ్ళి ఎంటర్ కొట్టండి, ఎర్రర్ పోతుంది. ఎంటర్ కొట్టండి, పోయిందా? ఎన్ఎన్టీ రిక్వైర్డ్ బిజినెస్ ఇవ్వండి, బిజినెస్ ఏరియా ఇవ్వండి, అయిపోయింది. చూసారా ఎర్రర్ పోయింది, చూసారా? బిజినెస్ ఏరియా ఇవ్వండి, ఇచ్చారా? వెయిట్ ఆగండి, అయిపోయింది. వెయిట్ ఇప్పుడు మనకు చూడండి, బ్యాలెన్సెస్ ఈక్వల్ వచ్చిందా? పైన చూపించండి, మీకు ఒకటి చెప్పాను కదా, బ్యాలెన్సెస్ ఈక్వల్ వచ్చింది కదా. తర్వాత చూసారా కిందకి రండి, మన జిఎల్ అకౌంట్ దగ్గర రైట్ మార్క్ వచ్చిందా? చూసారా, రైట్ మార్క్ వచ్చింది. ఎర్రర్ అనేది ఎందుకంటే మన నంబర్ రేంజ్ మిస్ ఇవ్వడం వల్ల అక్కడ అలా వచ్చింది అనమాట. ఇంకా మీకు 3 ఎర్రర్స్ వస్తాయి అట్లాంటి నెక్స్ట్ వేరే కాన్ఫిగరేషన్స్ కి. ఒక్కొక్క డాక్యుమెంట్ కి ఒక్కొక్క రకమైన ఎర్రర్స్ వస్తాయి, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఆ రోజు మనం 1, 2, 3 రాంగ్ ఇచ్చాం అనమాట. ఓకేనా, క్లియర్ కదా? సో ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఇప్పుడు అయిపోయింది, సిమ్యులేట్ చేయండి, డాక్యుమెంట్ కనిపిస్తుంది పైన సిమ్యులేట్. చూసారా? వెయిట్ ఇక్కడ ఆగని చెప్తాను. ఇక్కడ మీకు ఏంటంటే డాక్యుమెంట్ అనేది మీరు పోస్ట్ చేసేసారు, బట్ మీకు ఏం కనిపిస్తుంది? ఒక డాక్యుమెంట్ అనేది ఓపెన్ అయింది అంటే మనం చేసిన కాన్ఫిగరేషన్స్ అన్ని కూడా ఈ విధంగా మనకు కనిపిస్తున్నాయి. ఓకే, ఇక్కడ మనం కొన్ని పాయింట్స్ అనేవి క్యాచ్ చేయాలి. ఏంటి ఇలా ఎందుకు వచ్చింది డాక్యుమెంట్ లో, ఏ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది అనేది మనం చూడాలన్నమాట. ఓకేనా? సో ఆ ఇన్ఫర్మేషన్ గురించి చూద్దాం ఒకసారి. ఎగ్జాంపుల్ మనకి ఫస్ట్ అక్కడ డాక్యుమెంట్ టైప్ ఉంది చూడండి. డాక్యుమెంట్ టైప్ దగ్గర మీకు 30, 40 ఉన్నాయి, చూసారా? నెంబర్స్ చూడండి ఒకసారి. నెంబర్స్ చూడండి. పోస్టింగ్ కీ ఉందా? పోస్టింగ్ కీ ఎంత ఉంది ఇక్కడ? 0150. 0150. 01 అంటే ఏంటి మీనింగ్ ఇక్కడ? 01 అనేది డెబిట్ ని ఇండికేట్ చేస్తుంది ఈ డాక్యుమెంట్ లో. 50 అనేది క్రెడిట్ ని ఇండికేట్ చేస్తుంది. క్లియర్ కదా? పైన చూడండి, డాక్యుమెంట్ టైప్ అని ఉంది చూడండి. డాక్యుమెంట్ టైప్ డిఆర్ ఉంది. డిఆర్ అంటే దేనికి సంబంధించింది? ఆ డాక్యుమెంట్ కస్టమర్ ఇన్వాయిస్ కి సంబంధించింది అని తెలుసుకోవాలి మనం. క్లియర్ కదా? క్లియర్. సో ఈ విధంగా డాక్యుమెంట్ ని చూసి అది దేనికి సంబంధించిందనే తెలుసుకోవచ్చు. మనకి అకౌంట్ పేయబుల్ లో డెబిట్ టు క్రెడిట్ ఒక రకంగా, అకౌంట్ రిసీవబుల్ లో డెబిట్ టు క్రెడిట్ ఒక రకంగా ఉంటాయి. ఓకే, అర్థమైందా? ఓకే. ఇంకొక 2 డాక్యుమెంట్లు కొట్టేయండి, నేను చెప్పను, మీరే చేయాలి గుర్తుపెట్టుకుని. సిమ్యులేట్ చేశారు, సేవ్ చేసేయండి, సేవ్ చేసి పోస్ట్ చేయండి. ఎర్రర్స్ వచ్చినప్పుడు అలా రిజల్యూషన్ చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. నంబర్ రేంజ్ మిస్సింగ్ అన్నప్పుడు నంబర్ రేంజ్ దగ్గరికి వెళ్ళిపోవాలి. ఇంకొక కస్టమర్ తీసుకోండి. ఇప్పుడు ఏమొచ్చింది, ఏం తీసుకున్నారు చూపించండి. క్రిస్టియన్ ఉంది ఇంకొక కస్టమర్, అదే వచ్చిందా? వేరేది వచ్చిందా? ఎవరిదన్నా? అక్కడ ఉన్నాయి, 2 కదా. ఫైన్. టెక్స్ట్ లో మీరు ఏం చేస్తున్నారు? ఏం రాస్తున్నారు? డెబిట్ ఏం రాస్తున్నారు? క్రెడిట్ ఏం రాస్తున్నారు? రెంట్ పేడా ఏంటి? మెటీరియల్ ఫర్ సేల్ కదా. అది రాయండి. మెటీరియల్ సేల్ ఎట్లా ఉన్న సేల్స్? ఇంత ముందు సేల్స్ తీసుకున్నాం మనం. ప్రీవియస్ సేల్సే తీసుకున్నాం మనం. అవును, ఇప్పుడు సేల్స్ తీసుకున్నాం. సేల్సే తీసుకోవాలి. పైన కస్టమర్ తీసుకున్నారు, కస్టమర్ డెబిట్ అవుతాడు, సేల్స్ అనేవి క్రెడిట్ అవుతుంది కదా. సేల్స్ ఓ పని చేయండి, అక్కడ బ్యాక్ స్పేస్ ఇవ్వండి, బ్యాక్ స్పేస్ పట్టుకొని మొత్తం రిమూవ్ చేసి ఏం రాస్తారో కనిపిస్తుంది అంతకుముందు. కస్టమర్ ఇన్వాయిస్ అన్న
పర్చేస్ రా మెటీరియల్ ఫ్రమ్ వెండర్. అందులో ఏం రాస్తారు రీసెంట్ గా చూసుకోండి ఒకసారి. కస్టమర్ ఇన్వాయిస్ కస్టమర్ ఇన్వాయిస్ అంటే కస్టమర్ ఇన్వాయిస్ అవుతుంది అది. డన్. అయిపోయిందా? వెరీ గుడ్, అయిపోయింది. సో నెక్స్ట్ ఏంటంటే మనం ఇంకొక విధంగా కూడా పోస్ట్ అనేది చేయొచ్చు అనమాట. సో అది ఎట్లా అంటే F-02 ఉంది కదా, F-22 ఉంది కదా, అది కూడా పోస్ట్ చేద్దాం. ఓకేనా? F-22 లోకి వెళ్ళండి. ఓకే, F-22 లోకి వెళ్ళారు. మాకు డేట్ ఇచ్చేయండి. డేట్ టైప్ చేయాల్సిన అవసరం లేదు, పక్కన సెర్చ్ సింబల్ మీద క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా వచ్చేస్తారు. క్లిక్ చేశారు కదా, కంటిన్యూ చేయండి. కంటిన్యూ మీద క్లిక్ చేయండి. కంటిన్యూ కింద అవసరం లేదు, సెలెక్ట్ చేయాల్సిన పని లేదు. కంటిన్యూ అయిపోయిందా? క్లియర్ కదా? కింద రాయండి, డీటెయిల్స్ రాయండి ఏమన్నా. డాక్యుమెంట్ నెంబర్ ఏమన్నా రిఫరెన్స్ అవసరం లేదు, డాక్యుమెంట్ నెంబర్ రిఫరెన్స్ రాసారా? కిందకి వచ్చేయండి డైరెక్ట్ గా. పోస్టింగ్ కీ చూడండి, పోస్టింగ్ కీ కింద 01 తీసుకోవాలి. 01 ఉంది. అకౌంట్ తీసుకోండి, అక్కడ కింద అకౌంట్ ఉంటుంది చూడండి. ఇక్కడ నుంచి కొన్ని నేను అన్ని నెట్ లో వెతకమని చెప్తాను, అలా వెతకాలని మీరు గుర్తుపెట్టుకోండి. ఓకేనా? ఇంకా అన్ని నేను చెప్పను. ఇక్కడ నుంచి మీకు అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయితే ఆల్మోస్ట్ మీకు వాట్ ఈజ్ వాట్ తెలిసిపోయినట్టే కంప్లీట్ గా. ఓకే, నెక్స్ట్ ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టారా? ఎంటర్ కొట్టగానే ఏమొచ్చింది? ఇంకొక విండో ఓపెన్. అమౌంట్ ఇవ్వండి అక్కడ. నెక్స్ట్ పోస్టింగ్ కి ఒక్క నిమిషం అన్నమాట. ఏమి ఇచ్చారు? ఇచ్చేసారా? అమౌంట్ అమౌంట్ ఇచ్చారు కదా. కిందకి రండి, టెక్స్ట్ రాయండి. ఏమన్నా టెక్స్ట్ ఏమిటి? మెటీరియల్ సేల్ అని రాయండి. మెటీరియల్ కాదు, కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. లేకపోతే శాలరీ పెయిడ్ కాదు, శాలరీ కాదు మనం ఇస్తున్నప్పుడు. మనకి అకౌంట్ లేదు, కస్టమర్ శాలరీ ఇవ్వం మనం, గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఇన్వాయిస్ అని రాయండి. అక్కడ పోస్టింగ్ కీ దగ్గర క్లిక్ చేయండి. కిందకి వచ్చి కింద పోస్టింగ్ కీ దగ్గర క్లిక్ చేయండి. చూడండి భూతద్దంలో సింబల్ చూడండి. చూసారా? పోస్టింగ్ కీస్, డెబిట్లు, క్రెడిట్లు చాలా ఉన్నాయి కదా. ఇక్కడ ఏంటి? క్రెడిట్ అంటే ఏంటి? 50 ఇవ్వాలి.
50 ఎంత చూడండి, క్రెడిట్ ఉందా 50? అట్లా వెతుక్కోవాలి. 50 ఇవ్వండి. కస్టమర్ని తీసుకోండి, కంటిన్యూ చేయండి. సేల్స్ అకౌంట్ తీసుకున్నారా? అంటే 01 వచ్చేసి డెబిట్ అవుతుంది, క్రెడిట్ అవుతుంది. క్లియర్ కదా? ఓకే. తర్వాత ఎంటర్ కొట్టండి. కొట్టారు కదా, వెయిట్ అక్కడ స్టార్ ఇవ్వండి. కిందకి రండి, కింద టెక్స్ట్ ఇంకా అవసరం లేదు, కిందకి వచ్చేయండి. కింద టెక్స్ట్ లోకి రండి, టెక్స్ట్ దగ్గరికి రండి, అక్కడ ప్లస్ ఇవ్వండి, ప్లస్ సింబల్, ప్లస్ ఇవ్వాలి. ఓకే, ఇప్పుడు ఎంటర్ కొట్టండి. బిజినెస్ ఏరియా అడుగుతుంది, ఇవ్వండి. ఎంటర్ కొట్టండి. ఎంటర్ కొట్టారా? పైన డాక్యుమెంట్ ఉంది, పైన చూడండి డాక్యుమెంట్స్, పైన చూడండి టాప్ లో డాక్యుమెంట్స్ ఉంటుంది చూడండి పైన. అక్కడ క్లిక్ చేయండి, సిమ్యులేట్ అనే ఆప్షన్ ఉంటుంది చూడండి, సిమ్యులేట్ చేయండి. అయిపోయిందా? సిమ్యులేట్ అయిందా? చూడండి అక్కడ డెబిట్ ఏమొచ్చింది, క్రెడిట్ ఏమొచ్చింది మొత్తం చూసుకోవచ్చు. ఓకేనా? ఇప్పుడు సేవ్ చేయండి, అది పైన సేవ్ ఆప్షన్. సేవ్ అయిపోయింది కదా? డాక్యుమెంట్ 104 వాజ్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్ NITT అన్నాడు. అయిపోయింది, క్లియర్. ఓకేనా? మీకు 2 రకాలుగా చెప్పాను, అవి ప్రాక్టీస్ చేయండి. తర్వాత ఇంకొకటి చెప్తాను మీకు, స్లాష్. ఇప్పుడు మీరు డాక్యుమెంట్ నెంబర్ గుర్తుపెట్టుకోండి, అది ఎంత పోస్ట్ అయింది మీది డాక్యుమెంట్ 1004 కదా? పైకి మీరు ఏం చేస్తారంటే FBL5N కి వెళ్ళండి. FBL5N ఓకేనా? అలాగే ఉంచండి. ఈరోజు డేట్ ఉంది కదా, పక్కన గడియారం సింబల్ ఉంది చూడండి, ఎగ్జిక్యూట్ అంటారు పక్కన పైన టాప్ లో. క్లిక్ చేయండి, అది క్లిక్ చేయండి. చూసారా మీరు పోస్ట్ చేసిన డాక్యుమెంట్స్ ఇవన్నీ కూడా ఇంత ముందు. అర్థమైందా? చూసారా? అంటే దీన్ని ఏమంటారు, డాక్యుమెంట్ డిస్ప్లే అంటారు దీన్ని. కస్టమర్ ఓపెన్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు దీన్ని, గుర్తుపెట్టుకోండి. కస్టమర్ ఓపెన్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు, గుర్తుపెట్టుకోండి. ప్రతిదీ నోట్ చేసుకోవాలి మీరు. అంటే ఇన్ని డాక్యుమెంట్లు పోస్ట్ చేశారు నాకు సంబంధించినవి, అంటే రెడ్ కలర్ లో కనిపిస్తున్నాయి, అంటే ఈ డాక్యుమెంట్ ఇన్వాయిస్ క్రియేట్ చేశారు, ఇంకా అవ్వలేదు, క్లియర్ అవ్వలేదు. నేను మీకు డబ్బులు వాళ్ళు ఇచ్చినప్పుడు క్లియర్ అవుతాయి. అర్థమైందా? అది ఎట్లా చేయాలి అంటే తర్వాత చెప్తాను మీకు ఇంకా. ఓకేనా? క్లియర్ కదా? బ్యాక్ రండి ఒకసారి, ఎస్కేప్ కొట్టండి. కింద క్లియర్ ఐటమ్స్, ఆల్ ఐటమ్స్ సెలెక్ట్ చేసుకోండి. ఓపెన్ ఐటమ్స్ చూసారా, అంటే ఓపెన్ అయినవి చూపించాము. కిందకి రండి. ఇప్పుడు క్లియర్ ఐటమ్ మీద క్లిక్ చేశారనుకో, కింద క్లియర్ ఐటమ్ మీద క్లిక్ చేయదు, చేశారనుకోండి అంటే క్లియర్ అయిన మనం క్లియర్ చేసి మొత్తం చూడొచ్చు అక్కడ. ఆల్ ఐటమ్స్ మీద క్లిక్ చేయండి, క్లిక్ చేసి ఎగ్జిక్యూట్ చేయండి. చూసారా, అంటే మనం ఇన్నే ఉన్నాయి, 4 ఉన్నాయి, ఇంకోటి వచ్చింది ఎక్స్ట్రా. అక్కడికి వచ్చి కిందకి వచ్చి అప్ అండ్ డౌన్ అని పైకి కిందకి వచ్చి కర్సర్ 3 ఐటమ్ ఓకే 3 ఉన్నాయంట మొత్తం. అంటే మనకి ఈ విధంగా మనం చేసి మొత్తం కూడా ఇక్కడ చూసుకోవచ్చు అన్నమాట. అర్థమైందా మీకు క్లియర్ గా? సో అది కాన్సెప్ట్. అది గుర్తుపెట్టుకోండి. సో మీరు ఇంతటితోటి మనకి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయింది. అక్కడ కూడా అంతే, మీకు ఒకవేళ మీకు తెలియకపోతే, అర్థం అవ్వకపోతే మీకు మళ్ళీ ఇదే సేమ్ యాజ్ గా ఉంటుంది అక్కడ. లేకపోతే వీడియో చూడండి, వీడియో ఇచ్చాను కాబట్టి మీకు. అర్థమైందా? సో ఇది కాన్సెప్ట్. మనకి అకౌంట్ పేయబుల్, అకౌంట్ రిసీవబుల్ అయిపోయినాయి. యాక్చువల్ గా అయితే మీకు ఏ ఇన్స్టిట్యూట్ అయినా ఇక్కడ వరకే చెప్తారు, ఇంకా తర్వాత పెద్దగా చెప్పరు. మనమే ఓన్ గా నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకోవాల్సి ఉంటుంది. అంటే కాన్సెప్ట్స్ అన్ని టోటల్ గా ఇక్కడ వరకే ఎండా? ఇక్కడ వరకే. ఇక్కడ నుంచి అకౌంట్ మీకు చెప్తాను, నేను ఇంకా చెప్తాను, కాన్సెప్ట్స్ ఉన్నాయి. బయట సంగతి చెప్తున్నాను మామూలుగా.
ఓకే. అంటే తర్వాత ఇంకా ఏపీపీ అవుతుంది. ఏపీపీ అయిపోయిందంటే ఇంకేం లేదు. ఓకే. విత్హోల్డింగ్ ట్యాక్స్ 2 days చెప్పుకుంటాము, డన్నింగ్ 2 days చెప్పుకుంటాము, అంతే ఇంకేముంది. లైక్ P2P సైకిల్ అండ్ ప్రొడక్షన్ లైఫ్ సైకిల్ అది కూడా చెప్తాను. అవన్నీ చిన్న చిన్న కాన్సెప్ట్స్. ఇది ఏపీఏఆర్ ఒకటి, ఏపీ ఆటోమేటిక్ పేమెంట్ ప్రోగ్రామ్ అంటే కొంచెం పెద్దవి అన్నమాట. అర్థమైందా? ఓకే. సో ఇంతవరకు నేర్చుకోండి. ఓకే.